నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. మొన్న పీపీటీ, నిన్న ధర్నా, నేడు ర్యాలీ. ఓట్ల చోరీపై ఒడవని ముచ్చటగా తయారైంది రాహుల్ పోరాటం. ఈవీఎంలపై వరుసగా ఆరోపణలు చేస్తూ బాంబు పేల్చుతున్నారు. సంసద్ మార్గులో ప్రతిపక్ష ఎంపీలు సమర భేరీ మోగించాయి. పార్లమెంటు టు ఈసీ అంటూ చేపట్టిన ర్యాలీలో ఉద్రిక్తత నెలకొంది. ఎన్నికల సంఘం తీరును ఎండగడుతూ ఎంపీలు పాదయాత్ర చేస్తుండగా అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అనుమతి లేదంటూ అడ్డుకట్ట వేశారు. దీంతో ఒక్కసారిగా టెన్షన్ వాతావరణం నెలకొంది. రాగా రణభేరిపై ఇవాల్టి స్పెషల్ డిబేట్. ఢిల్లీలోని భారత పార్లమెంటు వద్ద హై టెన్షన్ నెలకొంది. ఓటర్ జాబితా గందరగోళంపై విపక్ష ఎంపీలు తలపెట్టిన ర్యాలీ ఉద్రిక్తతకు దారితీసింది. పోలీసులతో ఇండియా కూటమి ఎంపీలు వాగ్వాదానికి దిగారు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, అఖిలేష్ యాదవ్, సుప్రియా సూలే సహా ఆందోళనకు దిగిన ఎంపీలను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఓట్ల చోరీ వ్యవహారంపై ఇండియా కూటమి ఉద్యమాన్ని ఉధృతం చేసింది. కర్ణాటక, మహారాష్ట్రలో ఓట్ల జాబితాలో గందరగోళం ఉందని, బీహార్ ఓటర్ల జాబితాలో అవకతవకలు జరిగాయని లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆరోపిస్తూనే ఉన్నారు. ఎన్నికల సంఘం తీరును ఎండగడుతూ పార్లమెంటు నుంచి ఈసీ ఆఫీస్ వరకు పాదయాత్రగా వెళ్లేందుకు ప్రయత్నించారు ఇండియా కూటమి నేతలు. ర్యాలీకి అనుమతి లేదని ఎంపీలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో సంసద్ మార్గును మూసివేశారు. మరోవైపు విపక్షాల విమర్శలను ఈసీ తప్పుపట్టింది. రాహుల్ విశ్లేషణను అర్థం లేనిదిగా అభివర్ణించింది ఎన్నికల సంఘం. రాహుల్ గాంధీ తన ఆరోపణలకు కట్టుబడి ఉంటే ప్రమాణపూర్వకంగా ఫిర్యాదు చేయాలని, లేని పక్షంలో దేశానికి క్షమాపణ చెప్పాలని సవాల్ విసిరింది ఈసీ. ఇక కర్ణాటకలో రాహుల్ గాంధీ వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఎన్నికల సంఘంపై ఆరోపణలు చేయడాన్ని తప్పుపట్టారు మంత్రి కేఎన్ రాజన్న. అగ్రనేత కామెంట్లను తప్పుపడుతూ తన పదవికి రాజీనామా చేశారు. రైట్, ఇదే అంశంపై వాళ్ళ డిబేట్లో మాట్లాడదాం. డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు అందే సత్యం గారు, అండ్ అలాగే బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ గారు, అండ్ బీజేపీ అధికార ప్రతినిధి దిలీప్ ఆచారి గారు, అండ్ అలాగే కాంగ్రెస్ నాయకులు తెలంగాణ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ నాగరి గారి ప్రీతం గారు మనతో జాయిన్ అవుతున్నారు. నమస్కారం అండి అందరికీ. రైట్, ముందుగా ప్రీతం గారు, మీ నాయకుడు రాహుల్ గాంధీ ఓట్ల చోరీ జరిగిందని బాంబు పేల్చారు, కానీ అంటే దేశానికి ఒక్క కాంక్రీట్ ఎవిడెన్స్ అయినా సమర్పించారా అని అడుగుతున్నాయి బీజేపీ నాయకులు. అయితే ఫ్యాక్ట్స్ లేకుండా చేసేటువంటి పొలిటికల్ డ్రామా ఇది అని కూడా వాళ్ళు విమర్శిస్తున్నటువంటి పరిస్థితి. ఏం చెప్తారు? రోజా గారు, మొట్టమొదటిగా రాజ్ న్యూస్ ప్రేక్షకులకు, తోటి ప్యానలిస్ట్ అందరికి కూడా వెరీ గుడ్ ఈవినింగ్. మరి ముఖ్యంగా అంటే ఎవరైతే ఏ నాయకులు అయితే అడుగుతున్నారో ఏమన్నా కాంక్రీట్ గా ఉన్నాయా లేదా అనేది వాళ్ళ మనసుకు తెలుసు. నిజాలు అనేది భారతదేశ ప్రజలందరికీ కూడా రాహుల్ గాంధీ గారి ప్రెస్ మీట్ తర్వాత తెట్టతేలం అయిపోయింది. అసలు నిజంగా ఓట్లు చోరీ జరిగినాయా లేదా అనేది. ఇప్పుడు వాస్తవానికి ఫస్ట్ ఎలక్షన్ కమిషన్ లో ప్రతి సంవత్సరానికి ఒక్కసారి స్పెషల్ సమ్మరీ రివిజన్ ఉండేది రోజా గారు. కానీ ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత బిఎల్ఓ వ్యవస్థను పూర్తి స్థాయిగా ప్రైవేట్ చేసేస్తున్నారు. అంటే దాని లోపల కేవలము ఈ మహిళా సంఘాల లీడర్లను వీళ్ళని పెట్టి బిఎల్ఓ వ్యవస్థ పూర్తి స్థాయిగా తీసేసినారు. అది గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉండేది గతంలో, బిఎల్ఓస్ కథం అయిపోయింది. తర్వాత ప్రతి సంవత్సరానికి 4 సార్లు రివిజన్ చేస్తున్నారు. అంటే ప్రతి ఒక్కరికి బర్త్డే ఒకటే సంవత్సరంలో ఒకటేసారి వస్తుంది బర్త్డే, హ్యాపీ బర్త్డే చెప్పుకుంటాం. కానీ 4 సార్ల ఓటర్ రివిజన్ అంటే ఆడ ఎన్నికలు ఉన్నా లేకపోయినా ఎన్నికల సమయంలో చేసినారు మీరు రివిజన్ అంటే అందరం స్వాగతిస్తాము. కొత్త ఓటర్లు రావాలా, 18 సంవత్సరాల నిండిన ఓటర్లుగా చేర్చుకోవాలా, ప్రక్రియ చాలా మంచిది. కానీ ఎన్నికలు లేకపోయినా సంవత్సరానికి 4 సార్లు రివిజన్ చేస్తూ ఎన్నో ఓటర్లను తీసేసిన ఘనత మనం ప్రతి ఒక్కదారు చూస్తున్నాం. అంటే గతంలో ఎలక్షన్స్ కి డిప్యూటీ తహసీల్దార్లను కూడా నియమిస్తుండే, కానీ ఇప్పుడు డిప్యూటీ తహసీల్దార్లు కూడా లేరు. ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత డిప్యూటీ తహసీల్దార్ల వ్యవస్థ అనేది టోటల్ గా క్లోజ్ అయిపోయింది. భారతదేశ ప్రజలకు రాహుల్ గాంధీ గారు పూర్తి స్థాయిగా డూప్లికేట్ ఓటర్లు 12,000, ఇన్వాలిడ్ ఓట్లు ఒక 40,000, పూర్తి స్థాయిగా ఒకటే అడ్రస్ మీద ఉన్న 10,400 ఓట్లు పూర్తి స్థాయిగా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ లో క్లియర్ గా అందరికీ చూపించారు. దీని తర్వాత అది అంతా ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్ లోపల మనం అందరం డౌన్లోడ్ చేసుకోవచ్చు. రాహుల్ గాంధీ గారు చూపించిన డేటా పూర్తి స్థాయిగా ఆన్లైన్ లో నుంచి డౌన్లోడ్ చేసుకున్నదే, అది సొంతంగా క్రియేట్ చేసింది కాదు. మిస్యూజ్ ఆఫ్ ఫార్మ్ 6 ఏదైతే ఉండేనో అది 30,650 ఓట్లు. అంటే ఒక్క పార్లమెంట్ నియోజకవర్గంలోనే సుమారు 1,250,000 ఓటర్లను గల్లంతు చేసి పూర్తి స్థాయిగా, అంటే దొంగ ఓట్లు గల్లంతు కాదు, మళ్ళా
దొంగ ఓట్లను క్రియేట్ చేసి ఈ రోజు దొంగగా ప్రధానిగా కూర్చున్న వారు, దొంగగా ఎంపీగా చెలామణి అవుతున్న వారు ఎవరనేది చాలా భారతదేశ ప్రజలకు తెలుసు. ఇప్పుడు గతంలో కాంగ్రెస్ పార్టీ గెలిచిన రాష్ట్రాలలో బాగా వేసి అటు గోవా మేము గెలిచినా కూడా గోవా మా ఎమ్మెల్యేలను కొనుక్కొని, మధ్యప్రదేశ్ లో గెలిస్తే మధ్యప్రదేశ్ లో మా నాయకులను పూర్తి స్థాయిగా సంతలో గుర్రెల లెక్క కొనుక్కొని, మహారాష్ట్రలో మేము ప్రభుత్వంలో ఉంటే ఒక ఏక్నాథ్ షిండేని తయారు చేసి మా ప్రభుత్వాన్ని పడేసి, ఇప్పుడు వీళ్ళకి అన్ని రూట్లు క్లోజ్ అయిపోయిన తర్వాత ఓట్ల చోరీకి కూడా పాల్పడుకుంటూ ఈ రోజు ఓట్ల దొంగలుగా వీళ్ళు మిగిలిపోయినారు. చాలా క్లారిటీగా బిఎల్ఓ వ్యవస్థ ఆ గవర్నమెంట్ చేతిలో లేదు, ప్రైవేట్ చేతిలో ఉంది. మనకు స్పెషల్ సమ్మరీ డివిజన్ 4 సార్లు చేస్తున్నారు. ఎలక్షన్ డిప్యూటీ తహసీల్దార్ల నియామకం లేదు. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఇప్పుడు బీహార్ లో ఎన్నికలు ఉన్నాయి. సుమారు అక్కడ కూడా ప్రతి ఒక్క నియోజకవర్గంలో చాలా భారీ స్థాయిలో ఓటర్లను గమనించి ఓటర్లను డిలీట్ చేస్తున్నారు. ఎన్నో చోట్ల కొత్త ఓటర్ల ప్రక్రియ మొదలు పెట్టినారు. ఆ కొత్త ఓటర్ల ప్రక్రియలో ఒకటే ఇంటి మీద 60-70 ఓట్లు మేము పట్టుకుంటున్నాము. ఈ రోజు ఎలక్షన్ కమిషన్ ఏదైతే రాహుల్ గాంధీ గారి మాటలను ఈ రోజు వారు ఆధారాలు లేకుండా మాట్లాడుతున్నారు అన్నారో, ఎలక్షన్ కమిషన్ చిత్తశుద్ధితో పనిచేస్తే, అంటే గతంలో ఎలక్షన్ కమిషన్ గానీ కోర్టులు గానీ పూర్తి స్థాయిగా అవి మనకు జుడిషియరీలో ఒక గట్టి భాగం ఉండేది. మనకు ఉన్న 4 పిల్లర్లలో వాటి మీద చాలా నమ్మకం ఉండేది. కానీ ఈ రోజు పూర్తి స్థాయిగా ఈ మొత్తం తతంగం చూస్తుంటే ఈ ఓటర్ల నిజంగానే మీరు ఆరోపిస్తున్నట్టుగా ఈసీలో కనుక అవకతవకలు జరిగితే మరి బీజేపీకి 400కు పైగా స్థానాలు వచ్చేవి కదా, 240కే ఎందుకు పరిమితం అయ్యారని అడుగుతున్నారు. అసలు నేనేమంటున్నా, ఈ ఓట్ల చోరీ కాకపోతే 100 సీట్లు కూడా వచ్చే కాదంటున్నా. దేనికి అసలు భారతీయ జనతా పార్టీ దేనికి వచ్చేది? అంటే 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి, మాకు ఉద్యోగాలు కావాలంటే పకోడాలు వేసుకోర్రి అని చెప్పినందుక, లేకపోతే మాకున్న ప్రభుత్వ రంగ సంస్థలు మొత్తం ఎయిర్పోర్ట్ల నుంచి మొదలు పెడితే, ఎల్ఐసి నుంచి మొదలు పెడితే, ఎంటీఎన్ఎల్ నుంచి మొదలు పెడితే, రైల్వే స్టేషన్లు, పోర్ట్లు అన్ని ప్రైవేట్ చేసి మాకు ఉద్యోగాలు లేకుండా చేసినందుక దేనికి వచ్చే 400 సీట్లు బాగానే ఉన్నాయి. ఆ వచ్చినవి కూడా ఈ దొంగ ఓట్లతో వచ్చినాయి అంటున్నా నేను. నిజంగా భారతదేశ ప్రజలకు ఏమన్నా చేసి ఉంటే, వాళ్ళు చిత్తశుద్ధితో ఎలక్షన్ కమిషన్ పనిచేసి ఉంటే ఈ రోజు ఇన్ని తప్పులు తడకలు బయటపడేది కాదు. ఇప్పుడు మేము కేవలము మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రంలోనే రాహుల్ గాంధీ గారు చేసిన ఈ ప్రక్రియ, కాంగ్రెస్ పార్టీ చేసిన ప్రక్రియలో ఇంత బయటపడ్డది. ప్రతి ఒక్క రాష్ట్రంలో ఎలా తీస్తాం. తప్పకుండా దీనికి చీఫ్ ఎలక్షన్ కమిషన్, స్టేట్ ఎలక్షన్ కమిషన్, బూత్ లెవెల్ ఆఫీసర్స్ పూర్తి స్థాయిగా బాధ్యత వహిస్తారు. వీళ్ళందరినీ కోర్టుకు గుంజుతాం. తప్పకుండా ఎక్కడైతే ఈ ఓటర్ల గల్లంతు ప్రక్రియ ఉందో, కొత్త ఓటర్లు ఒకటే అడ్రస్ మీద ఇంతింత మంది ఓటర్లను నమోదు చేసిండ్రో, ఇది అంతా పూర్తి స్థాయిగా వాట్సాప్ యూనివర్సిటీ నడిపించినంత ఈజీగా ఈ రోజు ఓటర్ల యూనివర్సిటీ నడిపిస్తున్నారు. కాంగ్రెస్ ఓడిపోతేనేమో ఈ రకంగా మాట్లాడతారా? కాంగ్రెస్ ఓడిపోయినప్పుడు మాత్రమే ఈసీ అన్యాయాలు గుర్తొస్తాయి. మీరు గెలిస్తే ఈసీ న్యాయంగా పనిచేస్తారు. రోజా గారు, నేను చెప్పేది చాలా స్పష్టంగా అర్థం చేసుకోండి. ఇక్కడ గెలుపు ఓటమి కాదు. గెలుపు ఓటమిని ఆనాడే మేము ఓటమిని అంగీకరించి ప్రతిపక్ష నాయకుడిగా రాహుల్ గాంధీ గారు వారి కర్తవ్యం వాళ్ళు చేస్తున్నారు. భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన మా రాహుల్ గాంధీ గారు ప్రజలను కాపాడతాము, ప్రజాస్వామ్యాన్ని కాపాడతామని ఏది చెప్పినారో, ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి అంటే ప్రతి ఒక్క మనిషికి ఒకటే ఒక్క ఓటు ఇచ్చిన హక్కు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగంలో ఇచ్చినారు. ఈ రోజు ఆ ఓటు హక్కుని కూడా ఒక్కొక్కరు 10 సార్లు నమోదు చేసుకుంటూ, ఒక్కొక్కరు ఓటు అటు కర్ణాటకలో ఉంటది, అటు బీహార్ లో ఉంటది, ఇంకో రాష్ట్రంలో ఉంటది. అడ్డగోలుక ప్రక్రియ. మీ ఎన్డీఏ ప్రభుత్వమే చెప్పింది కదా, ఓటర్ కార్డుని ఆధార్ కార్డుతో అనుసంధానం చేస్తామని చెప్పినారు. ఎందుకు చేయలేకపోతున్నారు? ఇంతవరకు ఎందుకు చేయలేకపోతున్నారు? ఎందుకంటే వీళ్ళకు దొంగ ఓట్లతోని ప్రభుత్వం గద్దెనెక్కాలి, దొంగ ఓట్లతోని వీరు కూర్చోవాలి, వీళ్ళు రాజకీయం చేయాలి, పూర్తి స్థాయిగా భారతదేశాన్ని భ్రష్టు పట్టించాలన్న ఆలోచనతో ఈ రోజు ఇది నడుస్తుంది. నిజంగా ఇది కాకపోతే ఎలక్షన్ కమిషన్ ఎందుకు దీని మీద ఈ డూప్లికేట్ ఓటర్లు ప్రూఫ్లతో పాటు చూపించినారు? అక్కడ బిఎల్ఎస్ మీటింగ్ ఎందుకు కాల్ చేయలే? స్టేట్ ఎలక్షన్ కమిషన్ కి ఎందుకు నోటీసులు ఇవ్వలే? సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఇమీడియట్ గా నోటీసులు ఇచ్చి అక్కడ ఉన్న బిఎల్ఓస్ పూర్తి స్థాయిగా ఎన్ని బూత్లు అవుతున్నాయో ఆ బూత్లకు సంబంధించిన ఆఫీసర్స్, అక్కడ డిప్యూటీ తహసీల్దార్స్ అందరితో ఎందుకు మీటింగ్ కాల్ఫర్ చేయలేదు? ఈ ఓటర్ లిస్ట్ మీద ఎందుకు రివ్యూ చేయట్లేదు? ఆధారాలతో మీరు మాకు సమర్పించి, ఇంకేం ఆధారాలు సమర్పించాలి? మీ వెబ్సైట్ లో పెట్టిన ఓటర్ లిస్ట్నే కదా మేము చూపించేది, మీ వెబ్సైట్ లో పెట్టిన డేటానే కదా మేము మాట్లాడేది. ఆ డేటా కాకుండా ఇంకా ఏ డేటా చూపిస్తే మీరు నమ్ముతారు? ఇంకా మీకు ఏం చేస్తే నమ్ముతారు? అంటే ఈ రోజు ఎలక్షన్ కమిషన్ కూడా పూర్తి స్థాయిగా అటు రాజకీయాలకు, పాలిటిక్స్ కి, వీటికి భయపడి లొంగుతుంది. ఈ రోజు అది ఏదైతే ఫ్రీ అండ్ ఫేర్ గా జరగాలో ఎలక్షన్, అది జరిగే ప్రక్రియ లేదు. ప్రజలకు నమ్మకం పోయింది. ఈ రోజు ఓట్ చోరీ అని ఒక ఉద్యమం పెడితే ఒకటే రోజులో కొన్ని కోట్ల మంది మిస్ కాల్ ఇచ్చిండ్రు. ఈ రోజు ఓట్ చోరీ ఉద్యమంలో పాల్గొంటున్నారు. రైట్, ఓకే ప్రీతం గారు. సో దిలీప్ ఆచార్య గారు, మొత్తానికి ఓటర్ల జాబితాలో అవకతవకలు జరిగాయి కాబట్టే బీజేపీ గెలుపు సాధ్యమైంది. అలాగే ఏదైతే మీరు ఇప్పుడు చెప్తూ ఉన్నారో, కాంగ్రెస్ వాళ్ళు పోరాటం చేస్తూ ఉన్నారో, ఈవీఎంలు
ఖచ్చితంగా రిగ్గింగ్ జరిగింది అనేది అయితే ఆరోపిస్తున్నారో అవి జరిగాయి కాబట్టి మీకు 240 వచ్చాయి, లేకపోతే 100 కూడా వచ్చేవి కాదు, అసలు వీళ్ళు దేశానికి ఏం చేశారని ఓటేస్తారు ప్రజలు అని అడుగుతున్నారు. నమస్తే అండి అందరికీ. ఈరోజు చర్చ జరుగుతూ ఉంది. చర్చ జరుగుతున్న సందర్భం లోపల మీ టీవీ స్క్రీన్ల పైన ఒక ఫోటో చూపిస్తూ ఉన్నారు. కేఎన్ రాజన్న గారు అని చెప్పి, కరెక్ట్, కర్ణాటక మంత్రి, కాంగ్రెస్ పార్టీ మంత్రి, భారతీయ జనతా పార్టీకి సంబంధించిన వ్యక్తి కాదు, మిత్రపక్షానికి సంబంధించిన వ్యక్తి కాదు. కేఎన్ రాజన్న గారు ఇప్పుడు ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీలో క్యాబినెట్ మంత్రి. వారు రాజీనామా చేసిర్రు. వీరే ఎందుకు చేసిండ్రు అని అంటే, మీరు చేస్తున్న అలిగేషన్స్ ఏవైతే ఉన్నాయో ఓట్ చోరీ అని చెప్పి, అవి చాలా తప్పుల తడకగా ఉన్నాయి, బేస్లెస్గా ఉన్నాయి, నిరాధారమైన ఆరోపణలు. ఒకవేళ బాధ్యత వహించాల్సి వస్తే అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ బాధ్యత వహించాలి. ఎందుకు మరి ఈ విధమైన నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని వారే చేసిండ్రు. మరి వారికి ఏం సమాధానం చెప్తారనేది వారి విజ్ఞతకు వదిలేస్తున్నాం. ప్రజలు చూస్తూ ఉన్నారు. మనకు సమాధానం రాదు ఎట్టి పరిస్థితుల్లో. వారిని కూడా ఏదో లోపరుచుకొని అలా చెప్తామంటారు, ఏదో రకంగా చెప్తారు. మేము అంటున్న విషయాలు ఏంటంటే, ఎలక్షన్ కమిషన్ ఒక్కటే కాదు రాహుల్ గాంధీ గారు, ఇప్పుడు మీరు చెప్తున్న విషయంలో మీరు ఇంకొక విషయం వారికంటే ఇంకొక అడుగు ముందుకేసి చెప్పారు. వారు వదిలేసిండ్రు దాన్ని. ఈవీఎంలో చోరీ జరిగింది, ఈవీఎంలో రిగ్గింగ్ చేసిండ్రు అనేది వదిలేసిండ్రు. ఈవీఎంలు ఇప్పుడు బాగున్నాయి. ఇప్పుడు ఎలక్షన్ ఓటర్ లిస్టులో ఇబ్బందులు వచ్చినాయి వాళ్ళకి. ఈవీఎంలు మంచిగా ఉన్నాయి. ఇప్పుడు మొన్నటిదాకా ఈవీఎంలు బాగాలేవు. ఇప్పుడు ఈవీఎంలు వదిలేసి ఓటర్ లిస్టుల మీద పడిండ్రు. ఓటర్ లిస్టులు ఈ తప్పుల తడకగా రూపొందించబడిన ఓటర్ లిస్టుల ద్వారానే ఇప్పుడు ఏదైతే సమరబేరీ చేస్తున్నాడో అని చెప్తున్నారో రాహుల్ గాంధీ గారు, వారు కూడా అదే ఓటర్ లిస్టుల ద్వారా ఎన్నికై వచ్చిన ప్రజాప్రతినిధి ఎంపీ. అది మర్చిపోతున్నారు మిత్రులు. దాంతోపాటు మొన్ననే జరిగిన ఉప ఎన్నికల లోపల ప్రియాంక గాంధీ గారు లక్షల మెజారిటీ ఓట్లతోటి గెలిచారు వాయనాడులో. ఇదే ఓటర్ లిస్టు. అంతెందుకు, ఇప్పుడు వీరు కార్పొరేషన్ చైర్మన్ గా చెలామణి అవుతా ఉన్నారు కదా. ఎట్లొచ్చింది ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో ఎట్లొచ్చింది? ఇదే ఓటర్ లిస్టు కదా. రూపొందించబడిన ఈ ఓటర్ లిస్టుల ద్వారానే కదా రేవంత్ రెడ్డి గారు మీ ఇప్పటిదాకా దొంగతనంగా దొంగలు వచ్చి కూర్చున్నారు అధికారంలో అని చెప్పిండు కదా ప్రీతం గారు. దొంగలేనా ఇప్పుడు నేను చెప్పిన వాళ్ళందరూ కూడా? రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, రేవంత్ రెడ్డి గారు, ఇంక్లూడింగ్ ప్రీతం గారు. దానికి ఏం సమాధానం ఉంటుంది? ఉండదు సమాధానం ఉంటుంది, బుల్డోజ్ చేసే విధంగా ఉంటుంది సమాధానం. నేనేమంటున్నా, హైదరాబాద్లో మనం చూసినాం, ఎన్నో సంవత్సరాల నుంచి చూస్తున్నాం రోజా గారు. ఒక్కసారి కాదు, 100 సార్లు మేము చెప్పినాం, పాత బస్తీలో కొన్ని లక్షల ఓట్లు అక్రమంగా నమోదవుతా ఉన్నాయి. ఎవరొచ్చి ఓట్లు వేస్తున్నారో తెలియదు, ఏమవుతుందో. ఎందుకు అంత చిత్తశుద్ధి ఉండే నాయకులు వీళ్ళు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉడబోత కార్యక్రమం చేయాలనుకుంటారు కదా. మేము మార్గదర్శకంగా ఉంది, రోల్ మోడల్గా ఉంది తెలంగాణ అని చెప్తున్నారు కదా. ఇక్కడనే మొదలు పెట్టండి, పాత బస్తీకి పోదాం పండి. మరి అక్కడ మొదలు పెడదాం. రేపు జేహెచ్ఎంసీ ఎన్నికల కంటే ముందు ఉడబోత కార్యక్రమం చేసి అందరినీ అక్రమంగా ఓట్లు నమోదు చేయించుకున్న రోహింగ్యాలని, బంగ్లాదేశ్ వాళ్ళని ఏ రాష్ట్రంలోనైనా సరే ఓటర్ల జాబితాలో అవకతవకలు జరిగాయనైతే మీరు ఒప్పుకుంటారు? నేనేమంటున్నా, మీరైతే అది ఒప్పుకుంటారు. రోజా గారు, మీరు మోకాలకి బొడగుండుకి లింక్ పెడితే నేనేం చెప్పలేను. నేనేమంటున్నా, నేను చాలా కేటగారికల్ గా చెప్తా ఉన్నా. తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ లో దొంగ ఓట్లు నమోదైనాయి. అవి రోహింగ్యాలవి, బంగ్లాదేశీలవి అని చెప్తా ఉన్నాం. దానికనే ఇప్పుడు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనేది దానికనే కొనసాగుతా ఉంది. ఎందుకు? ఈ దొంగ ఓట్లను ఏరేయడం కోసమే కదా సర్ అనేది వచ్చింది. వారు చెప్తున్నారు ఏందో ఇంతకుముందు, మరి ఎక్కడి నుంచి వచ్చిందో ఆ ఇన్ఫర్మేషన్ నాకు తెలియదు. ప్రీతం గారికి సంవత్సరానికి 3 మాటలు రివిజన్ చేస్తా ఉన్నారని చెప్తా ఉన్నారు. ఎక్కడి నుంచి వచ్చిందో ఆ సమాచారం నాకు తెలియదు, కానీ 10 సంవత్సరాలు అయింది ఇప్పటి వరకు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనేది 10 years అయింది. ఇప్పుడు మొదలు పెట్టినరు, ఇప్పటిదాకా కాలేదు. మరి వారి కైండ్ ఇన్ఫర్మేషన్, ప్రతి సంవత్సరం ఓట్లు చేర్పులు మార్పులు అనేటివి అవి కామన్ గా జరిగేది. సర్ అనేది స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనేది 10 సంవత్సరాల తర్వాత ఇప్పుడు జరుగుతా ఉంది. ఇప్పుడు ఎక్కడెక్కడ జరుగుతా ఉన్నాయో అక్కడక్కడ మీ ఓట్లన్నీ పోతా ఉన్నాయి. మీ రోహింగ్యాల ఓట్లు పోతున్నాయి, బంగ్లాదేశీల ఓట్లు పోతున్నాయి, దొంగ ఓట్లు పోతున్నాయి. కాబట్టి మీకు కడపమంట వచ్చిన ఆ 100 సీట్లు కూడా రావేమో అని భయంతో మాట్లాడుతూ ఉన్నారు. నేనేమంటున్నా, మీరు ఇన్ని రకాలుగా చెప్తా ఉన్నారు కదా, ఇన్ని రకాలుగా అలిగేషన్స్ పెడతా ఉన్నారు కదా. మేము చెప్పలేదు, మీరు ఒక అలిగేషన్ పెడతారండి. మీరు అలిగేషన్ పెట్టినప్పుడు ఎలక్షన్ కమిషన్ ఓపెన్ గా వాళ్ళకి చెప్పింది, మీరు ఈరోజు 30 మంది రండి, మీరు చెప్పిన అలిగేషన్స్ ఏవైతే ఉన్నావో దానిపైన ఒక అఫిడవిట్ ఇవ్వండి.
ఆ అఫిడవిట్ సక్రమంగా అయిందని అంటే మేము దాని మీద వెరిఫై చేస్తాము, మావి తప్పులు ఉంటే కూడా సరిదిద్దుకుంటామని చెప్పి ఎలక్షన్ కమిషన్ చెప్తా ఉంది కదా. ఒకవేళ మీరు రాంగ్ అలిగేషన్స్ చేసినట్టుంటే మీరు జాతికి క్షమాపణ చెప్పండి అని చెప్తా ఉన్నారు. వాళ్ళకి కాదు చెప్పమన్నది, ఎలక్షన్ కమిషన్ కాదు చెప్పమన్నది, జాతికి క్షమాపణ చెప్పండి. అనవసరంగా అందరినీ గందరగోళం ఎందుకు వరుస్తా ఉన్నారు? ఇప్పుడు కాదు మేడం, నేను ఒక విషయం అడుగుతా. నేను మా ఊర్లో ఓటేయడానికి పోతా, మా ఊర్లో పార్టీలకు సంబంధించిన ప్రీతం గారికి కూడా అన్ని విషయాలు తెలుసు, మరి ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నారో నాకు తెలియదు. పార్టీలకు సంబంధించిన పార్టీ ఏజెంట్లు పోలింగ్ బూత్లలో పార్టీ ఏజెంట్లు అందరూ కూర్చుంటారు, ఇట్లా కత్తులు తలవార్లు పట్టుకొని కూర్చున్నట్టు కూర్చుంటారు. మీరు కూడా ఓటేసినప్పుడు చూసింటారు, ఒక యుద్ధ వాతావరణం ఉంటది పోలింగ్ బూత్లలో. ఒక దొంగ ఓటేయాలంటే అంత సామాన్యంగా కాదు. ఎవడో వచ్చి తప్పుడు ఓటర్ నమోదు చేసుకొని ఒక గ్రామంలో ఓటేసే పరిస్థితి ఉంటుందా? అరే మనం ఈడ కూర్చొని మళ్ళీ బాయ్ బాయ్ అనుకుంటాం లీడర్రం, కానీ అక్కడ కార్యకర్తలు తలకాలు వలగొట్టుకుంటారు ఒక్కొక్కరు. ఎంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి ఓట్లేసే సందర్భం లోపల. అంత ఇబ్బందికర పరిస్థితుల్లో కూడా ఒకే వ్యక్తి 4 సార్లు ఒకే అడ్రస్ మీద అదే చెప్పమంటారు, అదే అఫిడవిట్ ఏమంటున్నారు కదా. ఎవరో ఆ ప్రబుద్ధుడు ఎవడో నాలుగు దగ్గరలో నాలుగు రాష్ట్రాల్లో ఓటు నమోదు అయిందని చెప్తా ఉన్నారు కదా. అది ఎలక్షన్ కమిషన్ డిక్లేర్ చేసింది, ఎలక్షన్ కమిషన్ రీచెక్ చేసింది, అవన్నీ ఫాల్స్ అలిగేషన్స్ అని చెప్పింది. మీరు ఇప్పటికి కూడా ఉన్నాయి అనుకుంటే సరిదిద్దుదాము. ప్రజాస్వామ్యాన్ని బతికించాలని కోరుకుంటున్న వ్యక్తులు మీరు అయితే అఫిడవిట్ ఇచ్చి మీరు చేసిన అలిగేషన్ కు స్టికాన్ ఎందుకు అయి ఉంటలేరు? ఏమి ఇబ్బంది వచ్చింది దాంట్లో? ఎవరేం బండలు పెడతా ఉన్నారు? ఇంకొకటి, ఈ రోజు ఎలక్షన్ కమిషన్ 30 మందిని రమ్మని చెప్పి ఎలక్షన్ కమిషన్ క్లియర్ గా చెప్పిందండి, మేము చర్చిద్దాము, మీ అలిగేషన్స్ అన్నిటిని కూడా మేము నోట్ చేసుకుంటాం రండి అంటే 300 మంది మార్చి చేసుకుంటా జిందాబాద్ ముర్దాబాద్ అనుకుంటే ఎందుకు పోవాలి? అవసరం ఏముంది? ఎక్కడైనా ఉంటుందా అండి? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మన నాగర్ కర్నూలుకి వచ్చారు, మమ్మల్ని అందరినీ అరెస్ట్ చేశారు. ఏమి ఆయనను పోయి దాడి చేయలేదు, ఏం చేయలేదు. ఎందుకు అరెస్ట్ చేసిరంటే ముందస్తు చర్యలు అని చెప్పారు. ఎందుకు అరెస్ట్ చేసిండ్రు అనే సమాధానం కూడా లేకుండా మమ్మల్ని అరెస్ట్ చేసి పెట్టారు. మరి మీరు యుద్ధానికి పోయినట్టు ఎలక్షన్ కమిషన్ మీదకి 300 మంది ముందల కార్యకర్తలని మొత్తం చతురంగ బలాలను మోహరించి తీసుకొని పోతా ఉన్నామంటే అరెస్ట్ చేయరా అండి? మీరు ఎందుకు 30 మంది పోలేకపోతున్నారు? ఎందుకు పోలేకపోతున్నారంటే మీరు 30 మంది పోయి పీస్ఫుల్ గా అక్కడ డిస్కషన్ జరిగితే మీరు చేసిన ఫాల్స్ అలిగేషన్స్ మొత్తం ఈ జాతికి తెలుస్తాయి, దేశానికి తెలుస్తాయి. అప్పుడు మీ మొహం ఎక్కడ పెట్టుకోవాలనో అర్థం కాక ఈ అంతా డ్రామా బాజీ ఆడుతా ఉన్నారు. మీరు ఏ అలిగేషన్స్ ప్రూవ్ చేసిరండి ఇప్పటి వరకు? అయితే దీంట్లో ఈసీ రూల్స్ ను సడన్ గా మార్చడం కావచ్చు, అలాగే సీసీటీవీ ఫుటేజ్ ని ఇవ్వకపోవడం కావచ్చు, ఓటర్ జాబితాను నాన్ మెషిన్ రీడబుల్ రూపంలో ఇవ్వడం కావచ్చు, ఇవన్నీ కూడా చాలా సందేహాలు. నేను అదే చెప్తున్నాను మేడం, మీరు ఏవేవి సందేహాలు ఉన్నావో ఆ సందేహాలన్నింటినీ మీరు అఫిడవిట్ రూపంలో ఇవ్వండి అని చెప్తా ఉంది కదా. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా లేకుంటే నాయకునిగా నేను ఆ సందేహాలను నివృత్తి చేయలేను కదా. నాకు కూడా మంచిదే కదా మేడం. దీంట్లో జరిగితే దీంట్లో సంస్కరణలు వచ్చి దీంట్లో ప్రజాస్వామ్యబద్ధంగా మంచిగా ఉంటే ఈడ రేవంత్ రెడ్డి గారు ఎందుకు గెలుస్తారు? మేమే గెలుస్తుంటే ఈడ రేవంత్ రెడ్డి ఏం పొడిచిండు అని గెలిచిండు. ఈయన చెప్పిండు కదా మా మోడీ గారు ఎందుకు గెలుస్తాడు, ఎట్లా గెలుస్తాడు, 100 సీట్లు వచ్చినాయి, 100 సీట్లు వచ్చేది మా ఎక్కువ అని చెప్తా ఉన్నాడు కదా. మీరు ఏం పొడిచిండ్రు అని చెప్పి మీరు ఈడ గెలిచిండ్రు తెలంగాణలో. మీకు అడ్రస్ లేకుండే మొన్నటి దాకా జిహెచ్ఎంసీ ఎన్నికల్లో 2 కార్పొరేటర్లు గెలిచిండ్రు. అంతకుముందు జరిగిన బై ఎలక్షన్ లోపల మీకు డిపాజిట్ కూడా రాలేదు. ఎందుకు మాట్లాడుతూ ఉన్నారు ఇట్లా? ఏం పొడిచిరు తెలంగాణలో? మీరు మొత్తం అమ్ముడు పోయినరు. కేసీఆర్ పార్టీకి అమ్ముడు పోయిన పార్టీ మీది. కేసీఆర్ పార్టీలో 20 మంది ఎమ్మెల్యేలు అమ్ముడు పోయి అక్కడ రాజకీయం చేసి వచ్చారు. మళ్ళీ వాళ్ళని తీసుకొని వచ్చి అని చెప్పి ఓట్లు వేయించుకున్నారు. ఏమంటున్నారు రోజా గారు? ఇవి ఫేక్ అలిగేషన్స్. రాహుల్ గాంధీ గారు ఏ విధంగా మాట్లాడుతారో ఆ యూనివర్సిటీ నుంచి వచ్చిన ప్రీతం గారు కూడా అదే మాట్లాడతారు. అంతకంటే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయము. మీరు డెడ్ ఎకానమీ అంటారు, డెడ్ ఎలక్షన్ కమిషన్ అంటారు, డెడ్ జుడిషియరీ అంటారు, డెడ్ ప్రజాస్వామ్యం అంటారు. దేని మీద ఉన్నది? దేని మీద ఉన్నది మీకు నమ్మకం? మీరు ఇన్ని మాటలు మాట్లాడారు కదా. మీరు గెలిచిన కర్ణాటక, మీరు గెలిచిన హిమాచల్ ప్రదేశ్, మీరు గెలిచిన తెలంగాణ, రాజీనామా చేయండి. అందరూ కలిసి కట్టకట్టుకొని రాజీనామా చేయండి. మీకు నిజంగా అంత చిత్తశుద్ధి ఉంటే రాజీనామా చేయండి. మీరు ఉంటే కాదు మాట్లాడడం. మీరు మాట్లాడడం నేను మాట్లాడలేదు. ప్రీతం గారు ఒక్కటంటే ఒక మాట మాట్లాడలేదు. మీరు అన్ని అవాకులు చవాకులు అవాస్తవాలు అబద్ధాలు మాట్లాడినరు. అన్ని అబద్ధాలు మాట్లాడినరు. మాట్లాడేటప్పుడు మీకు ఓపిక ఉండాలి. దిలీప్ గారు మళ్ళీ మీరు అన్ని అబద్ధాలు మాట్లాడేటప్పుడు మేము వినలే. ఎందుకంత నొప్పి అవుతుంది, ఎందుకంత బాధ అవుతుంది. నిజాలు తెలుస్తా ఉంటే జనాలకు నిజాలు తెలుస్తా ఉంటే మీకు బాధ అవుతుందా? దిలీప్ గారు తెలంగాణలో రిజైన్ చేసి మాట్లాడండి. రైట్, రిజైన్ చేయమని చెప్పండి. మిగతా గెస్ట్లు కూడా మాట్లాడాల్సి ఉంటుంది, దయచేసి ఆగండి. రైట్, బొల్లమల్లయ్య గారు తప్పులు మాట్లాడొద్దు కదండి. ప్రీతం గారు ఒక్క నిమిషం. గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ మల్లయ్య గారు. సో ఇండియా కూటమి బీజేపీ మధ్య జరుగుతున్నటువంటి ఈ పొలిటికల్ ఫైట్ లో బీఆర్ఎస్ స్టాండ్ ఏంటి?
ఓటర్ జాబితాలో పేర్లు మిస్ అవుతున్న మాట ముమ్మాటికి వాస్తవం. ఇప్పుడు ఈవీఎంలు మంచిగా జరుగుతున్నాయా లేదా, ఈవీఎం మిషన్లని మనం సస్పెక్ట్ చేయట్లేదు, అది సెకండ్ పార్ట్. అనుసంధానం ఆధార్ కార్డుకి అనుసంధానం చేసిన తర్వాత కూడా ఒకటికి మించి రెండో స్థానంలో ఎక్కడన్నా ఓటర్ గా నమోదైతే ఆటోమేటిక్ గా టౌన్ లో గ్రామాలలో మామూలుగా ఒకవేళ ఒకళ్ళ పేరే నమోదై ఉంటే ఆధార్ కార్డు లింక్ అయిన తర్వాత ఒక దగ్గర రిమూవ్ అవుతుంది, ఒక దగ్గర ఉంటుంది. కానీ మరి పేజీల కొద్ది పేజీలు ఎక్కడైతే ప్రాంతీయ పార్టీలలో లేకపోతే ఎక్కడైతే ప్రత్యర్థులు బలంగా పాతుకుపోయారో ఆ ప్రాంతంలో ఓటర్ లిస్ట్ లోనే వేల కొద్ది ఓట్లు మిస్ అయ్యే పరిస్థితి ఏ రకంగా వస్తుంది అని అంటే ఇది జస్ట్ బికాస్ ఆఫ్ అధికార పార్టీ వాళ్ళు ఈసీని మేనేజ్ చేసి చివరి క్షణాలలో రిలీజ్ చేసినప్పుడు ముందు రిలీజ్ చేసిన ఓటర్ లిస్టులలో ఉన్న పేర్లు చివరి క్షణాలలో ఎన్నికల సమయానికి వచ్చేటప్పటికి ఉండకుండా చేస్తా ఉన్నారు. ఇది ప్రభావితం చేసినట్టే కదా. పోటీ చేసే అభ్యర్థుల పేర్లు కూడా లేకుండా జరుగుతూ ఉన్నాయి కదా. ఎంతో మంది ఓటర్ లిస్ట్ లో మామూలుగా స్లిప్పులు తీసుకొని పోయిన తర్వాత ఓటర్ లిస్ట్ లో పేరు లేదని చెప్పేసి లైన్ నిలబడ్డ ఓటు ఏనియలేదు అని చెప్పేసి గందరగోళం సృష్టించిన పరిస్థితులు, గగ్గోలు పెట్టిన అనుభవాలు మనకున్నాయి కదా. కాబట్టి దీన్ని స్ట్రీమ్లైన్ చేయాల్సిన బాధ్యత ఉంది. ఓటు అనేది ఆ మనిషి బతుకున్నాడు, ఓటర్ జనాభా లెక్కల ప్రకారం ఇతను ఇంకా ఈ జనాభాలో ఉన్నాడు అని చెప్పడానికి ఆధారమైన ఆ ఓటునే తీసేస్తే మనిషి మనుగడ ఎక్కడ ఉంటది? కాబట్టి ఈ రోజు ఎందుకు జరుగుతుంది అని అనేది ఈసీ స్వతంత్రంగా వ్యవహరిస్తే ఇటువంటిది ఉండదు. ఈసీని ప్రభావితం చేసే పరిస్థితి ఉంటే ఎవరు చేయగలుగుతారు? అధికార పార్టీలో ఉన్నవాళ్ళు చేయగలుగుతారు. ఎందుకు చేస్తారు? ఎక్కడైతే ఇంతవరకు మేము జెండా బాధలేదో, ఎక్కడైతే మా కాలు మోపలేదో అక్కడ ఎట్టి పరిస్థితులలో మేనేజ్మెంట్ చేసి కానీ అయాన్నో భయాన్నో ఓటర్ను ప్రభావితం చేసి ఏదో రకంగా మేము అక్కడ ప్రభావితం చేయాలి, మా కాలు మోపాలి, మా జెండా బాధాలని చెప్పేసి అనుకున్న దగ్గర ప్రత్యర్థులు బలంగా ఉన్న దగ్గర వాళ్ళని బలహీనపరచడానికి ఓటర్ లిస్ట్ రూపంలో ఇటువంటివి చేస్తున్న మాట ముమ్మాటికి వాస్తవం. గతంలో జరిగిన అనుభవాలు కూడా చాలా ఉన్నాయి. ఈ రోజు కూడా అదే బీహార్ లో జరుగుతుంది. కాబట్టి దాని ఇప్పుడు మరి 2023 ఎన్నికల్లో తెలంగాణలో ఈ ఓటర్ జాబితాలో ఈ రకమైనటువంటి విమర్శలు చేశారు కదా, మరి మీరు ఎందుకు అంత స్ట్రాంగ్ గా అప్పుడు ఈసీ పైన కానీ లేదంటే కేంద్రం పైన కానీ కంప్లైంట్ చేసి ఒత్తిడి తీసుకురాలేకపోయారు ఇదే విషయం పైన? మా ప్రయత్నంగా మేము ఎప్పటికప్పుడు చెప్తూనే ఉన్నామండి. ఎందుకు చెప్పట్లేదు? ఎన్రోల్మెంట్ విషయంలో కానీ, ఎన్రోల్ చేసిన తర్వాత ఓటర్ లిస్ట్ ఫైనల్ చేసినప్పుడు కానీ, దీనికి సంబంధించి మీటింగ్ జరిగినప్పుడు కానీ, ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకుపోవడం కానీ జరిగే అనేక సందర్భాలను చేస్తూనే ఉన్నాం. అది చివరికి వచ్చేటప్పటికి ఎన్నికలప్పుడు కొంత గందరగోళమైన పరిస్థితి ఏర్పడుతూనే ఉంది. దీన్ని స్ట్రీమ్లైన్ చేయాల్సిన బాధ్యత ఎన్నికలప్పుడు మాత్రమే కదా ఈసీకి పని. మిగతా 5 సంవత్సరాలు నిరంతర ప్రక్రియ అని చెప్పేసి ఏదైతే ఓటర్ గా నమోదు చేసుకోవచ్చు, లేకపోతే ఇక్కడి నుంచి అక్కడికి ట్రాన్స్ఫర్ అయితే వాళ్ళ పేర్లు మామూలుగా నమోదు చేసుకోవాలి, ఇక్కడి నుంచి అక్కడికి ఫామ్ 6, ఫామ్ 7, ఫామ్ ఏ రకంగా అయితే మామూలుగా మనం చేసుకుంటామో దాని ప్రకారం చేసుకోవచ్చు అని చెప్పి ప్రక్రియ పెట్టినప్పుడు ఇటువంటి తప్పుల తడగ్గా కాకుండా స్ట్రీమ్లైన్ చేయడానికి ఎందుకు ఈసీ ప్రయత్నం చేయట్లేదు? ఓటర్ గా మీరు మామూలుగా నమోదు చేసుకున్న వాళ్ళు తప్పకుండా ఓటుని వినియోగించుకోవాలని చెప్పేసి ఎప్పుడో ఎన్నికలు వచ్చినప్పుడు అవేర్నెస్ ప్రోగ్రామ్ పెడతా ఉన్నారు. ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే గుర్తొస్తా ఉంది. ఓటర్ గా నమోదు చేసుకోవటం ఎంత ముఖ్యమో ఓటర్ గా నమోదైన వ్యక్తి ఓటు వేయటం కూడా అంతే ముఖ్యం అని చెప్పేసి ఓన్లీ ఎన్నికలప్పుడు ఏ రకంగా అయితే చెప్తున్నారో ఆ ఓటర్ ని నమోదు చేయడంతో పాటు ఆ ఓటుని కాపాడాల్సిన బాధ్యత కూడా ఈ ప్రజాస్వామ్యంలో ఎలక్షన్ కమిషన్ ది, ఎలక్షన్ ఈసీకి సంబంధించిన కమిటీది. మరి వీళ్ళు ఎందుకు బాధ్యత స్వీకరించట్లేదు? ఎందుకు ఈ తప్పుల తడగ్గా? ఒక్క రాష్ట్రంలో కాదు, తెలంగాణ, ఆంధ్ర అని కాదు, దేశంలో దాదాపుగా ఉన్న 29 రాష్ట్రాలలో ఎక్కడ ఎన్నికలు జరిగినా ఆ ఎన్నికలు జరుగుతున్న సందర్భాలలో ముందు ఉన్న ఓటర్ లిస్ట్ వేరుంటుంది, చివరికి వచ్చి ఎన్నికలప్పుడు వచ్చే ఓటర్ లిస్ట్ వేరుంటుంది. దానికి కారణాలు ఏంటి? వీటిని ఎందుకు పరిశీలించరు? ఎన్నో సందర్భాలలో ఓటును కోల్పోయిన వాళ్ళు ఉన్నారు కదా. మేము ఓటు వేసుకుందామని ఇక్కడికి వస్తే ఓటర్ లిస్ట్ లో మొన్నటి వరకు కూడా స్లిప్ ఉంది, మా దగ్గర డీటెయిల్స్ ఉన్నాయి, వీరికి ఓటేద్దామని చెప్పేసి వస్తే ఓటు వేయలేదు, ఎలక్షన్ ఆఫీసర్ అబ్జెక్ట్ చేసిండు, లేకపోతే ఓటర్ లిస్ట్ లో మా పేరు ఓపడట్లేదు అని చెప్పేసి గగ్గోలు పెట్టిన సందర్భాలు కోకొల్లలు కదా. మరి వీటి మీద ఎందుకు మామూలుగా ఒక నియంత్రణ చేయట్లేదు? ఎందుకు దానికి దిద్దుబాటు చర్యలు చేయట్లేదు? ఎందుకు రేపు మళ్ళీ రిపీట్ కాకుండా ఉండటానికి నిర్ణయాలు తీసుకోవట్లేదు? దానికి కారణం అధికార పార్టీ ఏదైతే ఉందో ఎక్కడెక్కడైతే ఏ రాష్ట్రాలలో ఇంకా వాళ్ళు జెండా బాధాలనుకుంటున్నారో అక్కడ ప్రత్యర్థుల్ని బలహీనపరచడానికి చేస్తున్న ప్రయత్నంలో వాళ్ళు వాడుకోవడానికి ఉపయోగపడటానికి ఇటువంటివన్నీ కూడా వినియోగించుకుంటున్నారు. కాబట్టి దీన్ని ఒక స్ట్రీమ్ లైన్ చేసి ఒక సిస్టమ్ చేయట్లేదు. దాని మూలాన ఇటువంటి లోపాలు జరుగుతున్నాయి. ఈ లోపాలను సరిదిద్దాల్సిన బాధ్యత అందరి మీద ఉంది. ఆ క్రమంలోనే ఈ రోజు ఇండియా కూటమి వాళ్ళు ఒక చొరవ తీసుకొని ఉండొచ్చు. వాళ్ళు తీసుకున్నటువంటి స్టాండ్ ని బీఆర్ఎస్ మద్దతు ఇస్తుందా?
ఏదైనా ప్రజాస్వామ్యయుతంగా ఏది కరెక్ట్ అయితే అదండి. అది అధికార పార్టీ కానివ్వండి, ప్రతిపక్షం కానివ్వండి, ప్రజలకు ఉపయోగపడేది, ప్రజాస్వామ్యాన్ని కూలీ చేసే ఏ నిర్ణయం ఉన్నా దాన్ని వ్యతిరేకించడం అనేది వాదం. దాంట్లో వీళ్ళని వాళ్ళని ముఖం చూసి బొట్టు పెట్టడం అనేది ఏం కాదు. రాహుల్ గాంధీ గారు చేసిన, మీరు అనేక సందర్భాలలో మామూలుగా రాహుల్ గాంధీ గారిని అరెస్ట్ చేసినా, ఈడీ మీద మామూలుగా ఛార్జ్ షీట్లు చేసి అరెస్ట్ చేసే ప్రయత్నాలు చేసినా, వాళ్ళ మీద దాడులు చేసినప్పుడు కూడా ఫస్ట్ స్పందించింది కూడా మేమే, మా కేసీఆర్ గారే స్పందించారు. రైట్. కాబట్టి ఇక్కడ పార్టీలు అనే దానికంటే వాస్తవం ఏంది అనేది ఇంపార్టెంట్, ఇష్యూ ఏంది అనేది ఇంపార్టెంట్. రైట్, ఓకే. సో సత్యం గారు, ఎలక్షన్ కమిషన్ కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఎన్ని అవకతవకలు చేయాలో అన్నీ చేసింది అని కొంతమంది విశ్లేషకులు చెప్పినటువంటి పాయింట్స్ నేను మీ దగ్గర చెప్తాను. అవి ఎంతవరకు వాస్తవము ఏంటి అనేది మీరు ఒకసారి చెప్పండి. ఎలక్షన్ కమిషనర్ నియామకంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని తొలగించడం అనేది మేజర్గా మాట్లాడుతున్నారు. అలాగే ఎన్నికల డేట్లు ప్రకటించడం, ఆ తర్వాత బీజేపీకి అనుకూలంగా డేట్లు మార్చడము బీహార్లో, హర్యానాలో, ఉత్తరప్రదేశ్లో జరిగినటువంటి ఇన్సిడెంట్స్ చెప్తున్నారు. కొన్ని రాష్ట్రాల్లో 7 నుంచి 8 ఫేజులుగా ఈ ఎన్నికలు నిర్వహించడం అనేవి కొన్ని పాయింట్స్ చెప్తున్నారు. సో వాస్తవమేనంటారా వీటిలో? మీరు మొదటి పాయింట్ నేను గత నెల రోజులుగా చెప్తున్నా, పత్రికలకు డిజిటల్ మీడియాలో కూడా, అసలు బ్లండర్ మిస్టేక్. ఎలక్షన్ కమిషన్ ఒకప్పుడు స్టేషన్ ఉంటే స్టేషన్ మొత్తం కూడా అదుపులోకి తీసుకొచ్చిన తర్వాత అందరు అభిప్రాయాలు తీసుకొని మళ్ళీ స్టేషన్ లాంటి వాడు దొరకపోవచ్చు కాబట్టి 3 మెంబర్ కమిటీ ఉంటాం మంచిదని అందరు యాక్సెప్ట్ తోటి ఎలక్షన్ కమిషన్ ని 3 మెంబర్స్ కమిటీగా మార్చారు. అది ఏకగ్రీవంగా తీసుకున్న నిర్ణయం. ఆ తర్వాత ఒక సంవత్సరం క్రితం ఈ 3 మెంబర్స్ లో ప్రధానమంత్రి, ప్రధాన న్యాయమూర్తి, ప్రతిపక్ష నాయకుడు ఉన్నటువంటి దాన్ని ప్రధాన న్యాయమూర్తిని తీసేసి కేంద్ర మంత్రిని పెట్టారు. ఇక్కడ పునాదిలోనే ఎలక్షన్ కమిషన్ పునాదులనే ఒక అనుమానం అనేటువంటి ఇది చొరబడింది. ఎందుకంటే పూర్తిగా పాలిటీషియన్స్ ఉన్న తర్వాత మెజారిటీ ముగ్గుట్ల ఇద్దరు అభిప్రాయం ప్రకారం నిర్ణయించేటువంటి ప్రాసెస్ వచ్చిన తర్వాత ప్రధానమంత్రి, కేంద్ర మంత్రి, ఇవాళ బీజేపీ కావచ్చు, రేపు కాంగ్రెస్ ఉండొచ్చు, ఎవరున్నా ఇవి పూర్తిగా పొలిటిసైజ్ అయ్యి అపాయింట్ చేస్తే ఆ అటానమస్ సంస్థలే తట్టుకోలేకపోతున్నాయి. ఇవాళ జ్యుడిషియరీ అనేక ఒత్తిళ్లకు లోనవుతుంది, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒత్తిళ్లకు లోనవుతుంది, ఈడీ, సిబిఐలు ఒత్తిళ్లకు లోనవుతున్నాయి. ఇప్పుడు పొలిటికల్ అపాయింట్మెంట్స్, పొలిటికల్ లీడర్స్ అపాయింట్ చేసినాక ఎలక్షన్ కమిషన్ స్వతంత్రంగా ఎట్లా వ్యవహరించగలదు? కాబట్టి ఖచ్చితంగా అది మన డెమోక్రసీకి ఖూని చేసేటువంటి నిర్ణయం. ఇప్పటికి కూడా ఎవరైనా ఇది కరెక్ట్ అని సమర్థించుకునే స్థితిలో లేరు. ప్రధాన న్యాయమూర్తిని తీసేయటం కరెక్ట్ అని ఓపెన్ గా వచ్చి డిఫెండ్ చేసుకునేటువంటి పరిస్థితులు లేరు. ఇది అనుమానానికి పునాది ఏర్పడుతుంది. ఇక రెండవది, అసలు ఎలక్షన్ కమిషన్ ని రాజకీయాల దృష్ట్యా కాంగ్రెస్ రాష్ట్రాలు చేయలేదని బీజేపీ రాష్ట్రాలు చేయలేదని కాంగ్రెస్, ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే ప్రభుత్వాలు మారుతుంటాయి, పార్టీలు మారుతుంటాయి, అధికారం మారుతూ ఉంటది. కానీ ఎలక్షన్ కమిషన్ శాశ్వతం కదా, అది కొన్ని విధానాలు అనుసరించే ప్రవర్తించాలి కదా. అలా ప్రవర్తించకుండా తర్వాత ఇవాళ ఎలక్షన్ కమిషన్ యొక్క ఆర్గ్యుమెంట్ ఎట్టుందంటే, నాకు అన్యాయం జరిగిందని పోతే పోలీస్ స్టేషన్ కు నీకు అన్యాయం జరిగింది రుజువు చేయమని చెప్పేసి వాళ్ళనే లోపటేసినట్టుగా ఉంది. నువ్వు అన్యాయం జరిగిందని రుజువు చేయకపోతే లోపటేస్తావు నిన్ను అన్నట్లుంది వాళ్ళ ఎలక్షన్ కమిషన్ యొక్క తీరు. ఎందుకు అంటే ఇవాళ బీహార్ లో 65 లక్షల ఓటర్లు డిలీట్ చేశారండి, 22 లక్షల ఓట్లు చనిపోయిన వాళ్ళు అన్నారు. మిగతా 40 లక్షల వాళ్ళు లేరు, వలసలు పోయిరు లేదా లేరు అంటారు. నువ్వెవరు లేదంటానికి సుప్రీంకోర్టు అదే చెప్పింది. ఆధార్ కార్డు ఉంటే ఓటు ఇవ్వండి అని చెప్పింది. ఆధార్ కార్డు ఉంటే ఓటు ఇవ్వమని చెప్పింది. ఇంట్లో ఉన్నాడా బయట ఉన్నాడా నీకు అనవసరం. అతను ఆధార్ కార్డు ఆధారంగా ఇంకో దగ్గర క్లెయిమ్ చేస్తే క్రిమినల్ కేసు పుట్టప్ చేయొచ్చు. కానీ ఒక ఓటు క్లెయిమ్ చేయడానికి ఆధార్ కార్డే ఆధారం అని చెప్తుంటే సుప్రీంకోర్టు లేరని డిసైడ్ చేసి మేము ఓటు రాయం అని చెప్తానికి నువ్వెవరు? ఒకవేళ అది రైట్ అయితే, బీహార్లో అది రైట్ అయితే, ఆంధ్రాలో ఎలక్షన్లు జరిగితే 1000 బస్సులు పోతున్నాయి, ఎదరాంచి పోయి ఓటు వేసి వస్తున్నారు. తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగితే హైదరాబాద్లో ఉంటే సగం ఖాళీ ఓటు వేసి వస్తున్నారు. అది ఇట్ ఈస్ ఏ ప్రిఫరెన్స్ ఆఫ్ సిటిజన్. ఎక్కడ ఓటు ఉంచుకోవాలనేటువంటిది తన ఇష్టం, నువ్వు కాదు పలానా దగ్గర ఉంచుకొని చెప్పాల్సింది. మరి బీహార్ వలస కూలీలు ఓటు లేకుండా చేస్తే ఇప్పుడు నేను చెప్పిన వాళ్ళందరికీ ఓటు లేకుండా చేయాలి. అది కరెక్టా? సమర్థిస్తారా? కాబట్టి వాళ్ళ తర్వాత రెండోది, ఎలక్షన్ కమిషన్ ఇవాళ చెప్పింది ఎంత అపహాస్యంగా ఉందంటే, క్లెయిమ్ చేసే వాళ్ళు వచ్చి ఓటు నమోదు చేయించుకోవచ్చు, డేట్ ఉందంటుంది.
హైదరాబాద్ లో కూలీ చేసేవాడు బీహార్ పోయి ఓటు నమోదు చేయించుకొని వస్తానికి ఎంత అవుతుందండి? ఎన్ని వేల కిలోమీటర్లు పోయి రావాలి? ఆ ఓటు తోటి వచ్చేటువంటి ప్రయోజనం ఉంది తనకు. కానీ మీరు క్లెయిమ్ ఒకవైపు ఎలక్షన్ కమిషను మాక్సిమం ఓటు పోలింగ్ చేయించాలని చెప్పేసి ప్రతి ఎలక్షన్ కు క్యాంపెయిన్ చేస్తుంది. 40 లక్షల ఓటర్లు తీసేసి ఇవాళ ఇంకా ఆపాసం ఏంటంటే మా మా మాన్యువల్ ప్రకారం మేము కారణాలు చెప్పాల్సిన అవసరం లేదని ఇవాళ అఫిడవిట్లో ఉంది. మేము కారణాలు చెప్పాల్సిన అవసరం లేదు, అది మా ఎలక్షన్ కమిషన్ యొక్క డిస్క్రిమినేషన్ అనేటువంటి స్థితిలో ఇవాళ అఫిడవిట్లో పెట్టారు. ఒకవైపు సార్, ఒకవైపు ఇప్పుడు రాహుల్ గాంధీ అలాగే ఇండియా కూటమి నేతలు చెప్తున్నటువంటి లెక్కలకి అంటే తొలగించినటువంటి ఓట్లు, అలాగే ఈసీ చెప్తున్నటువంటి లెక్కలకి ఎక్కడ పొంతన కుదరట్లేదు. సో దీంతో ఈ ఎలక్షన్ కమిషన్ పైన విశ్వాసం కోల్పోయేటువంటి ప్రమాదం లేదా ప్రజల్లో? అదే నేను చెప్పలేదు. ఎవరిని నమ్మాలి ఫస్ట్ ఆఫ్ ఆల్? ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ అయినా సుప్రీం కోర్టు అయినా ఏదైనా జడ్జిమెంట్లు అయినా ఎవరైనా చట్టాలు రక్షించలేవు క్రెడిబిలిటీ. ఆచరణ క్రెడిబిలిటీ తీసుకొస్తుంది. క్రెడిబిలిటీని చట్టాలు చూపెట్టి వాళ్ళ ఎలక్షన్ కమిషన్ ఇవో మాన్యువల్ లో ఇది ఉంది, మేము కారణం చెప్పాల్సిన పని లేదు, డేట్ ఉంది ఇంకా నమోదు చేయించుకోవటానికి, లేకపోతే మీరు ఓటు తీసుకొని కంప్లైంట్ చేయండి పరిశీలిస్తాం. ఏమిటిది? అపహాస్యం. సామాన్యుడు కూడా దీన్ని ఒప్పుకోడు. ఇవాళ మాజీ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రావత్ ఏమన్నాడు? అసలు రాహుల్ గాంధీ దానికి ఎందుకు ఆయన కంప్లైంట్ చేసి వచ్చి ఎందుకు తప్పులు ఉన్నాయంటే ఎలక్షన్ కమిషన్ అటానమస్ గా సవరించాలని చెప్పాడు. అటానమస్ గా సవరించండి, ఎందుకు ఇంకో పొలిటికల్ పార్టీ వచ్చి ఇది తప్పు జరిగింది అంటే తప్పు జరిగినవన్నీ ఓటు తీసుకొని తప్పని చెప్పని అనటం ఏమిటిది? తర్వాత హైదరాబాద్ బెంగళూరు కూలీల్ని మీరు వచ్చి ఓటు నమోదు చేయించుకుంటే అనటం ఏంటి? ఇట్లా అయితే మరి మిగతా రాష్ట్రాలన్నింటిలో కూడా ఎలక్షన్ అప్పుడు వచ్చి ఓటేస్తున్నారు ఎక్కడో సెటిల్ అయ్యి. అది వాళ్ళ ఇష్టం. 2 చోట్ల ఉంటే క్రిమినల్ కేసు అవుద్ది, ఒక్క చోట ఎక్కడైనా ఉంచుకోవచ్చు, వాళ్ళ ఇష్టం. కానీ ఈ విధంగా చేసిండ్రు. తర్వాత రెండోది బీహార్లో ఒక అసెంబ్లీ సెగ్మెంట్ లో 62,000 డిలీట్ చేశారు, 18% డిలీట్ చేశారు, 100కు 18 ఓట్లు తీసేశారు. మరొక అసెంబ్లీ సెగ్మెంట్ లో ఓన్లీ 0.3% డిలీట్ చేశారు. ఇంత డిఫరెన్స్ ఉంటుందా ఒక సెగ్మెంట్ కి ఇంకో సెగ్మెంట్ కు? తర్వాత రెండవది, మనం వలసలు ఎవరు వస్తారని ఎవరిని అడిగితే చెప్తారు. ఇక్కడ మన ఇప్పుడు ప్యానల్లో ఉన్న వాళ్ళని చెప్తారు, బయట వాళ్ళని చెప్తారు. వలస ఎవరు పోతారు? పని దొరకని వాళ్ళు పోతారు పని కోసం, పేదలు పోతారు వాళ్ళకు వృత్తి లేకపోతే. ఇవాళ డిలీట్ చేసిన దాంట్లో 203 జనరల్ సీట్లలో 6.4% డిలీట్ చేశారు. ఎస్సీ నియోజకవర్గాలు 5.9 డిలీట్ చేశారు. ఎస్టీ నియోజకవర్గాల్లో ఓన్లీ 5% డిలీటెడ్. అంటే ఎస్సీలు ఎస్టీలు అసలు కూలి కోసం పోయేది, పేదలు పోయేటువంటి వాటిలో తక్కువ డిలీషన్స్ ఉన్నాయి, జనరల్ సీట్లు ఎక్కువ డిలీషన్స్ ఉన్నాయి. తర్వాత 11 అత్యధిక ముస్లిం నియోజకవర్గాల్లో ఓవరాల్ గా స్టేట్ వైడ్ డిలీషన్స్ 6.3% ఉంటే ఈ 11 నియోజకవర్గాల యావరేజ్ డిలీషన్స్ 6.5% ఉన్నాయి. 1% కాదు, మనం చూస్తున్నాం చాలా చోట్ల 1% టిల్ట్ అవుతున్నాయి అధికారానికి ప్రతిపక్షానికనే మనం చూస్తున్నాం కదా. గత బీఆర్ కాంగ్రెస్ ఓట్లు కూడా అట్లే ఉన్నాయి కదా. కాబట్టి ఇవాళ నా అప్పీల్ ఏమిటంటే, అధికారంలో ఉన్నానని ప్రతిపక్షాలు విమర్శిస్తాయి, బీజేపీ ఉంటే కూడా కాంగ్రెస్ విమర్శిస్తుంది. ఇది కాదు ఇప్పుడు మనకు డెమోక్రసీలో అనేక ఇంపర్ఫెక్షన్స్ ఉన్నాయండి. డబ్బులు పెట్టి గెలుస్తున్నారు, సారాబూచి గెలుస్తున్నారు, బాటిల్స్ ఇచ్చి గెలుస్తున్నారు, రౌడిజం చేసి గెలుస్తున్నారు, రిగ్గింగ్ చేసి గెలుస్తున్నారు. ఇవన్నీ ఇంపర్ఫెక్షన్సే. అవి నెమ్మదిగా తగ్గుతున్నాయి. అసలు పునాది మాత్రం ఎలక్షన్ కమిషనే. వీటన్నిటిని నడిపేది మాత్రం ఎలక్షన్ కమిషనే. మనం ఎవరన్నా కలలుగన్నామా? గోడల మీద రాతలు ఎవడు మాపలేడు అనుకున్నాం, శేషన్ మాపాడు, ఎక్కడ లేకుండా చేశాడు. వాల్ రైటింగ్ కానీ ఫ్లెక్సీలు కానీ ఏవి కూడా. కాబట్టి ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎలక్షన్ కమిషనే వాటి. మీరు ఇంకొకటి కూడా అండి, చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. చంద్రబాబు నాయుడు అలిపిన దాడి జరిగితే 4 రోజుల్లో ఆయన సర్వే చేయించి ఇప్పుడైతే 170 సీట్లు వస్తాయని ఎలక్షన్ పోతే లింగ్డో నో ఎలక్షన్ సైంటిఫిక్ గా అప్డేట్ చేసిన తర్వాత ఎలక్షన్ పెట్టినాడు. 6 నెలల తర్వాత ఎలక్షన్ పెడితే చంద్రబాబు నాయుడు ఓడిపోయాడు. లింగ్డో అంత గట్టిగా ఎట్లా నిలబడగలిగాడు? ఎందుకు అంత డెసిషన్ తీసుకున్నాడు అంటే అన్సైంటిఫిక్ లిస్ట్ తోటి ఎలక్షన్స్ పెట్టడం తప్పు అనేది. మరి ఇది గ్రహించాలిగా ఇప్పుడున్నటువంటి ఎలక్షన్ కమిషన్. అన్సైంటిఫిక్ ఉండొద్దు. ఇప్పుడు రాహుల్ గాంధీ లేవనెత్తితే తప్పు, ఇంకొక బీజేపీ నాయకుడితే రైట్, లేదా బీజేపీ నాయకులు లేవనెత్తితే రైట్, ఎట్లా ఆలోచించొద్దు. ఆ క్రైటీరియా కాదు, వెదర్ ఇట్ ఈస్ సైంటిఫిక్ ఆర్ రైట్ నాట్, ఇది చూడాలి. అప్పుడు మనకు ఇవాళ ఒక డెమోక్రసీ సస్టైన్ కావడానికి ఉపయోగపడుతుంది. మనం చూస్తున్నాం బంగ్లాదేశ్ ఎట్లయిందో, మన నుంచి ఊడిపోయిన పాకిస్తాన్ ఎట్లయిందో, మనం ఈ మాత్రం సస్టైన్ అవుతున్నాం అంటే ఒక కొన్నిటికైనా కట్టుబాట్లు కట్టి
ఇవాళ ఉన్నటువంటి ఆటోనమస్ ఇన్స్టిట్యూషన్స్ పనిచేస్తున్నాయి, అయినా ఒత్తిడికి గురవుతున్నాయి. రైట్, ఇక ప్రీతం గారితో మాట్లాడదాం. సో ప్రీతం గారు, మీ కర్ణాటక మంత్రి కేఎన్ రాజన్న రాజీనామా వెనక ఉన్నటువంటి కారణాలు ఏంటి అని అడుగుతున్నారు. మా కాంగ్రెస్ బీజేపీ స్లీపర్స్ చాలా మంది ఉన్నారు. సమయం వచ్చినప్పుడు ఇట్లా బయటకు వచ్చి మాట్లాడుతుంటారు. కాంగ్రెస్ పార్టీలు ఉండుకుంటేనే కాంగ్రెస్ పార్టీలో తిట్టేటోళ్ళు కొంతమంది బీజేపీ వాళ్ళ పేరోల్స్ పనిచేసేటోళ్ళు ఉంటారు లేండి. రోజా గారు అనేది రాహుల్ గాంధీ గారు చెప్పిన ఇష్యూ కాబట్టి బీజేపీకి సమస్య. రాహుల్ గాంధీ గారు కాకుండా మా అందే సత్యం లాంటి గారు ఎవరైతే ఇంటెలెక్చువల్స్ ఉన్నారో అటువంటి వాళ్ళు లేకుంటే సమస్యనే కాదు, ఇది అదొక కంప్లైంట్ గా చూసేవాళ్ళు. ఈ రోజు రాహుల్ గాంధీ గారు లేపేసరికి సమస్య. ఈ రోజు కంప్లైంట్ ఇస్తున్నాం క్లియర్ గా, ఇక్కడిక్కడ తప్పులు జరిగినాయని. దాన్ని సవరిస్తామని స్టేట్మెంట్ ఇవ్వాల్సింది పోయి మాకు మీరు ప్రూఫ్లు ఇవ్వండి చేయండి. ప్రూఫ్లు ఇవ్వాల్సింది ఎవరు? ఆ ఎలక్షన్ కమిషన్ ఈ విధంగా మాట్లాడడం అనేది నాకు తెలిసి మొట్టమొదటిసారి. నిజంగా అంటే చాలా విషయాలు రాజ్ న్యూస్ ప్రేక్షకులకు అంటే యాక్చువల్ గా వాళ్ళ సచ్చీలత నిరూపించుకోవాలి అని అంటే వాళ్ళ నుంచే ఇది జరిగింది అనేటువంటి డేటాను బయట పెట్టాలి. అవును, అది పెట్టాలి. ఇప్పుడు సత్యం గారి ద్వారా చాలా మందికి నాకు తెలియని విషయాలు కూడా కొన్ని తెలిసినాయి. అంటే 3 మ్యాన్ కమిటీ కానీ మిగతా కానీ ఇప్పుడు కానీ మనం డిబేట్ లో పార్టిసిపేట్ చేసినప్పుడు రాజ్ న్యూస్ ప్రేక్షకులకు, రాష్ట్ర ప్రజలకు, దేశ ప్రజలకు నిజాలు తెలిపాల్సిన అవసరం ఉంది. వాస్తవానికి మరి ప్యానల్ లిస్ట్ లో ఉన్న మా బీజేపీ మిత్రుడికి మరి తెలుసో లేదో, జనవరి 26 మనకి రిపబ్లిక్ డే అయితే మరి మనకు జనవరి 25 రోజు నేషనల్ ఓటర్స్ డే ఉంటది. ప్రతి సంవత్సరం చిన్నప్పటి నుంచి నేను కూడా 18 సంవత్సరాల వయసు నుంచి నేను విద్యార్థి నాయకుడి నుంచి ఈ రోజు ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ అయినా. మా బుల్లమల్లనే అదొక కూడా తెలుసు నా కష్టం ఏంది, మేము ఎంత కింద నుంచి వచ్చినామనేది. ప్రతి సంవత్సరము జనవరి 25వ తారీఖు నాడు కొత్త ఓటర్లకు ఓటర్ కార్డులు డిస్ట్రిబ్యూట్ చేసే కార్యక్రమం ఉండేది. అంటే అదొక ప్రక్రియ ఉండేది జనవరి 25. కానీ మా ప్యానలిస్ట్ లో ఉన్న మా మిత్రుడు తప్పుదోవ పట్టించే విధంగా స్పెషల్ సమ్మర్ రివిజన్ 10 సంవత్సరాలు అవుతుంది, అసలు జరగలేదు, ఇప్పుడు కొత్తగా జరుగుతుంది అన్నట్టు చెప్తున్నారు. లేదు, పార్లమెంట్ లో సపరేట్ గా బిల్లు తీసుకొచ్చినారు. రోజా గారు ఈ రోజు ఆన్ రికార్డు నేను మా రాజ్ న్యూస్ ప్రేక్షకులకు చెప్తున్నా, సపరేట్ గా పార్లమెంట్ లో బిల్లు తీసుకొచ్చి స్పెషల్ సమ్మర్ రివిజన్ 4 సార్లు చేస్తున్నారు. ఈ మాట వాస్తవం. మా సత్యం గారు ఇక్కడనే ఉన్నారు, మంచి అనలిస్ట్ గా చాలా స్పష్టంగా ఎలక్షన్ దాని మీద చెప్పారు. మరి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచిన మా బొల్లమల్లన్న యాదవ్ గారు ఉన్నారు, వారు కూడా అపారమైన ప్రజా కనెక్ట్ ఉన్న లీడర్. ఎంతో మంది కొత్త ఓటర్లను వాళ్ళు జాయిన్ చేస్తుంటారు, వారు కూడా అపారమైన ఇది లీడర్. నేనే ఏంటంటే ఈ ప్రక్రియ అనేది వాస్తవానికి ఎలక్షన్ కమిషన్ అనేది పొలిటికల్ గా దానికి రంగు వచ్చేసింది. రంగు వచ్చిన తర్వాత ఆ ప్రెషర్స్ ద్వారా వర్క్ చేస్తుంది. అది ఫ్రీ అండ్ ఫేర్ గా ఉండాలి, జ్యుడిషియరీ ఫ్రీ అండ్ ఫేర్ గా ఉండాలి, మీడియా ఫ్రీ అండ్ ఫేర్ గా ఉండాలి. ఎప్పుడైతే 4 పిల్లర్స్ ఆఫ్ డెమోక్రసీ ఉంటుందో ఆ 4 పిల్లర్స్ ఆఫ్ డెమోక్రసీ స్ట్రాంగ్ ఉంటేనే భారతదేశం భవిష్యత్తు బాగుంటది. కానీ ఆ జ్యుడిషియరీలో కూడా, ఎలక్షన్ కమిషన్ లో కూడా, మీడియాలో కూడా పొలిటికల్ ప్రెషర్స్ పెరిగినప్పుడు ఇటువంటి అనర్థాలు జరుగుతాయి. ఈ రోజు మరి బూత్లలో అక్కడ గొడవలు జరుగుతాయి, ఇది జరుగుతాయి. జరిగిందే బూత్ క్యాప్చరింగ్ జరిగింది, అక్కడ జరిగిందే పూర్తి స్థాయిగా ఒక్క బూత్ లో ఇన్ని ఓట్లు మేము తీసి చూపిస్తున్నాము, అది ఎలక్షన్ కమిషన్ డేటా. ఈ రోజు అక్కడ వెంటనే సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఇంత పెద్ద ఎత్తున భారతదేశంలో ఉన్న అన్ని విపక్షాలు ధర్నా చేస్తుంటే పార్లమెంట్ నుంచి వాళ్ళని అరెస్ట్ చేసిండ్రు. ఈ రోజు మరి ఈ రోజు సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ స్టేట్ ఎలక్షన్ కమిషన్ కో లేక రాసో ఇమ్మీడియట్ గా దాని మీద అంత నాయకులను చర్చించండి. ఆల్ పార్టీ మీటింగ్ పెట్టరా అండి, ఎలక్షన్ ముందు పెడతారు కదా, ఆల్ పార్టీ మీటింగ్ పెట్టి ఎన్నికలు ఎట్లా నిర్వహించాలి, ఫ్రీ అండ్ ఫేర్ ఎలక్షన్స్ ఎట్లా జరగాల, ఓటింగ్ శాతం ఎట్లా పెంచాలనే దాని మీద అంత అవగాహన కల్పించే ఎలక్షన్ కమిషన్ ఈ రోజు దాని మీద ఒక మచ్చ వచ్చినప్పుడు ఆల్ పార్టీ మీటింగ్ ఇమీడియట్ గా కాల్ఫర్ చేసి మొత్తం ఓటర్ లిస్ట్ తెప్పించి స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఎందుకో ఇంతవరకు మూవ్మెంట్ కావట్లేదు. మా తప్పు జరగలేదని చెప్పుకునే ప్రయత్నమే జరుగుతుంది. రోజా గారు ఇక్కడ రాహుల్ గాంధీ గారు లేపినారు కాబట్టి పొలిటికల్ ఇష్యూ ఇది రాహుల్ గాంధీ గారు ఆరోపణ చేస్తున్నారు అంతే తప్ప ఈ రోజు నిజంగా జరిగిన దాని విషయంలో ప్రజాస్వామ్యము పూర్తి స్థాయిగా వేరే చేతులకు వెళ్తుంది, ఇంకో డైరెక్షన్ లో వెళ్తుంది. అది వెళ్ళొద్దన్న క్రమంలోనే మల్లన్న యాదవ్ గారు ఎమ్మెల్యేగా పనిచేస్తారు, వారి రోజు ఓడిపోయినారని చెప్పలేము, దొంగోట్లు ఏమన్నా అయి ఉండొచ్చు చెప్పలేము. ఇటువంటివి పూర్తి స్థాయిగా ప్రక్షాళన జరుగుతూనే ప్రజాస్వామ్యం అనేది బాగుంటుంది అనేది నా ఉద్దేశం. రోజా గారు, అదే కాంగ్రెస్ పార్టీ చేపట్టినటువంటి ఈ పోరాటం ఏదైతే ఉందో ఇది ప్రజాస్వామ్య పోరాటమా లేదంటే రాబోయేటువంటి బీహార్ ఎలక్షన్స్ నేపథ్యంలో చేస్తున్నటువంటి పొలిటికల్ స్టంట్ గా చూడాలి దీన్ని? ఏమంటున్నా రోజా గారు,
బీహార్ ఎలక్షన్ విషయంలోనే దృష్టి పెట్టుకుని ఉంటే కర్ణాటకలో ఒక పార్లమెంట్ తీసుకొని ఈ రోజు రాహుల్ గాంధీ గారు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ చేయరు. బీహార్ లో జరిగిన 65 లక్షల ఓటర్ల గల్లంతు, 20 లక్షలు చచ్చిపోయారు, ఇంకా 40 లక్షలు వలస పోయినరు, దాని మీద పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ పెడుతుండే. నిజంగా బీహార్ ఎన్నికలను దృష్టి పెట్టుకొని ఉంటే, కానీ ఈ రోజు ప్రజాస్వామ్యంగా కాంగ్రెస్ పార్టీ ఒక ఎలక్షన్ కి ఈగిల్ అని ఒక మేము స్ట్రాటజీ పెట్టుకున్నాము. ఆ కమిటీ ఏర్పడ్డది. ఆ కమిటీలో మన తెలంగాణ రాష్ట్రం నుంచి వంశీధర్ రెడ్డిని కూడా వేసుకున్నాము. అట్లా మొత్తం ఒక 12 మందిని మేము ఏఐసిసి ద్వారా నియమించబడి ఈ రోజు మహారాష్ట్ర, కర్ణాటక ఓటర్ లిస్టులను పూర్తి స్థాయిగా గత 6 నెలల నుంచి నిలబడుతున్నారు. ఇది కేవలం ఒక పార్లమెంట్ నియోజకవర్గమే బయట పెట్టిన రాహుల్ గాంధీ గారు. రాబోయే రోజులలో ఈ ఉద్యమం అనేది చాలా పెద్ద ఉద్యమం అవుతుంది. నాకు తెలిసి భారతదేశంలో ఇంత పెద్ద ఉద్యమము గతంలో ఎన్నడూ కూడా నా భూతో నా భవిష్యత్ అనే విధంగా మొత్తం ఎలక్షన్ కమిషన్ చేసిన తప్పులను బయట పెట్టే క్రమం మేము చేస్తున్నాము. రోజా గారు రైట్ అండి. ఓకే, దిలీప్ ఆచార్ గారు. ఇప్పుడు కొన్ని విషయాలు స్పష్టంగా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. సుప్రీంకోర్టుకి సర్వే మీద అభ్యంతరాలు ఉంటే స్పెషల్ రివిజన్ ఇంటెన్సివ్ రివిజన్ మీద అభ్యంతరాలు ఉంటే సుప్రీంకోర్టుకు పోయినరు. సుప్రీంకోర్టు స్టే ఇవ్వమని పోయినరు. దాని మీద స్టే ఇవ్వలేదు, ప్రక్రియ కొనసాగాలని చెప్పారు. నిన్నటికి నిన్న ఈ నెల 1వ డేట్ రోజు ముసాయిదా విడుదల చేసింది. బీహార్లో ఎలక్షన్ కమిషన్ ఒక ముసాయిదా ఓటర్ జాబితాను విడుదల చేసింది. 12 రోజులు అయింది ఇప్పటికీ. ఒక్కటంటే ఒక అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తూ ఒక్కరు కూడా ఇప్పటిదాకా ఎలక్షన్ కమిషన్ దగ్గరికి పోలేదు. మీరు పార్లమెంట్ స్ట్రీట్లో ఉద్యమం చేస్తున్నాము, ధర్నా చేస్తున్నాం అని చెప్తా ఉన్నారు కదా, ఎందుకో ఆ వాళ్ళు ప్రకటించిన, వాళ్ళు విడుదల చేసిన ముసాయిదా పైన ఎందుకు అభ్యంతరాలు ఉంటే ఎందుకు పోతలేరు? మీరు కంప్లైంట్ ఎందుకు ఇస్తలేరు ఎలక్షన్ కమిషన్ మీద? తర్వాత నిన్నటికి నిన్న సుప్రీంకోర్టుకు వచ్చి చెప్పడం జరిగింది ఎలక్షన్ కమిషన్, మేము తొలగించిన ఓట్లు ఒక్క సింగిల్ ఓటును కూడా ఎవరికి నోటీస్ ఇవ్వకుండా తొలగించే పరిస్థితి లేదని చెప్పి సుప్రీంకోర్టులో అఫిడవిట్ ఇచ్చిపోయింది ఎలక్షన్ కమిషన్. సత్యం గారు మరి ఎందుకు చెప్తున్నారు? అర్ధ సత్యాలు చెప్తున్నారు సత్యం గారు. మరి మాకు అర్థం కావట్లేదు. ఎలక్షన్ కమిషన్ చాలా పకడ్బందీగా ఎన్నిక అవుతుండే, సుప్రీంకోర్టు మా ప్రధాన న్యాయమూర్తి ఉంటుండే అని చెప్పి చెప్తా ఉన్నారు కదా. అంతకంటే ముందు ఏమున్నదో అది కూడా చెప్తే బాగుండే సత్యం గారు. మీరు అక్కడికే ఆగిపోయారు, వెనక్కి పోవాలి కదా. ఇంకా వెనక్కి పోయినరు, ఆల్రెడీ ఒక 3 సంవత్సరాల క్రితం పోయినరు. అంతకంటే ముందు ఆగండి సార్, మీరు మాట్లాడినారు కదా, ఇప్పటిదాకా మాట్లాడారు, మొత్తం విషయం కాకిర్రు, మొత్తం మమ్మల్ని ముద్దాయిలు చేయడం కోసం ప్రయత్నం చేసిర్రు. మీరు ఈ ప్రక్రియలో మమ్మల్ని నేరస్తులుగా చూపెట్టడం కోసం ప్రయత్నం చేసిర్రు. మీరు శుతిమెత్తగా మాట్లాడుతూనే బీజేపీ కంటే పెట్టడం కోసం చూస్తా ఉన్నారు. బీజేపీ చేసింది, సుప్రీంకోర్టు న్యాయమూర్తిని లేకుండా చేసిండ్రు అని చెప్తా ఉన్నారు కదా. అంతకంటే ముందు ఒక పార్టీ కదా అండి నియమించింది ఎలక్షన్ కమిషన్ ని, ఎవరు కమిటీ లేదు కదా. పార్టీ ఏదనుకుంటే అదే కదా. 60 సంవత్సరాల నుంచి ఆ దుస్థితి ఉండదు కదా. దాని గురించి ఎందుకు చెప్తలేరు ప్రజాస్వామ్యవాదులకి? ఈ రోజు ప్రజాస్వామ్యవాదులకు అందరికీ చెప్తా ఉన్నారు కదా అండి, ప్రజాస్వామ్యమే లేకుండా 60 సంవత్సరాల దాకా. దాని సమాధానం చెప్పండి మిత్రమా. ఆగండి ప్రీతం గారు, ఎలక్షన్ కమిషన్ ను నియమించేది ఒక పార్టీ. ఇంతకు ముందు ప్రభుత్వం కాదు, ఒక పార్టీ నియమిస్తుండే. మీరు ఒక పార్టీ నియమిస్తుండే. 60 సంవత్సరాల దాకా ఎలక్షన్ కమిషన్ లేదు, జ్యుడిషియరీ లేదు, ఏది లేదు. మీ దాంట్లో వచ్చి పోటీ చేసి మళ్ళా పోయి సుప్రీంకోర్టు జడ్జిలు అయిన సందర్భాన్ని చూసినాం. ఎందుకు మీరు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతుంటారో అర్థమైతలేదా? మిమ్మల్ని చూసి నవ్వుతా ఉన్నారు ఈ రోజు. మీరు ఒక దగ్గర ఒక మాట మాట్లాడతారు, ఒక దగ్గర ఒక స్టేట్మెంట్ ఇస్తారు. మీ దాంట్లోనే కాంట్రడిక్షన్ ఉంటది. ఇప్పుడు ఒక మంత్రి రాజీనామా చేసిందంటే, నేను ఇంతకుముందు రోజా గారికి చెప్పిన, ఈయన దగ్గర నుంచి ఇదే సమాధానం వస్తుందంటే అదే సమాధానం చెప్పిర్రు. మీరు స్క్రిప్ట్ రాసినట్టు మా దాంట్లో ఉంటారు కదా వాళ్ళ నాయకులు కూడా అని చెప్పి, ఎంత సిగ్గుచేటైన విషయం. ఇప్పటిదాకా ఈ క్షణం వరకు ఇంకా రాజీనామా సమర్పించింది కానీ ఆమోదించలేదు. ఇప్పుడు ఆయన ఎంత ఓపెన్ గా బోల్డ్ గా స్టేట్మెంట్ ఇస్తున్నాడు, మా దాంట్లో వాళ్ళ కోవర్ట్ ఉన్నాడు అని చెప్పి. అంటే ఇంత దుస్థితిలో ఉంది ఈ పార్టీ. కారణాలు కూడా చెప్పలేదు కదా. నేను అదే చెప్పిండు, ఆయన చాలా క్లియర్ గా చెప్పిండు. మీరు చేస్తున్న ఈ వాదన ఉందో అది తప్పు. ఇంకొకటి మల్లయ్య గారి గురించి చెప్పారు కదా అండి. నేను మల్లయ్య గారు ఇప్పుడు ఓటమి చెందిండు ఎమ్మెల్యేగా. వారిని అడగండి, ఇప్పుడు 18 నెలల కాలం అయింది కదా. వారు ప్రతి బూత్ లో వారు ఏజెంట్ ఉండరా అడగండి. ఏ బూత్ నుంచి వారికి కంప్లైంట్ వచ్చింది, ఏ కంప్లైంట్ వచ్చినా రావడం వల్ల ఎన్నిక ఓటర్లను తొలగించడం వల్ల వాళ్ళు ఓటమి చెందినరు చెప్పండి. ఉట్టిగా వేగ్గా ఓట్లు పోయినాయి, ఓట్లు వస్తాయి, ఓట్లు పోతుంటాయి, ఇట్లనే జరుగుతా ఉంది అని చెప్పి వేగ్ కామెంట్స్, వేగ్ స్టేట్మెంట్ వద్దు. పర్టికులర్ గా
ప్రీతం గారు, మీరు ఓటేసిన మీ బూత్ లోపల ఎన్ని దొంగ ఓట్లు నమోదైనాయి, ఏ విధంగా నమోదైనాయి? ఎవడైనా కంప్లైంట్ చేసిందా ఎలక్షన్ కమిషన్ కి? నా బూత్ లో అయితే చేయలేదు, నా అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ అయితే చేయలేదు. మీకు ఎట్లా కనిపిస్తున్నాయో అర్థమైతలేదు. కేసీఆర్ రేవంత్ రెడ్డి గారు కూడా పోయి కంప్లైంట్ చేయాలి. ఎందుకంటే కామారెడ్డిలో మేము ఓడగొట్టినాం. అరే అరే ఎలక్షన్ కమిషన్ కుమ్ముక్కై మీ ఇద్దరు ఓడగొట్టినామా? అరే ఎట్లా మాట్లాడతారండి మీరు? కనీసం ఒక పద్ధతి లేదు, పాటు లేదు. రాహుల్ గాంధీ గారు ఏ యూనివర్సిటీ నుంచి వచ్చిందో తెలియదు, కానీ ఆయన ఏది మాట్లాడితే దాన్ని సపోర్ట్ చేసుకుంటే సర్వనాశనం చేస్తారు మీరు. ఎవరు చేయలేవాడా? ఎస్ ప్రీతం గారు చెప్పండి. నేనేమంటున్నా రోజా గారు, మేము ఎలక్షన్ కమిషన్ మీద తప్పు చూపిస్తున్నాం. మళ్ళా ఒక్క నిమిషం, మళ్ళా ఎలక్షన్ కమిషన్ లో ఈ తప్పులు జరిగినాయి. ఆన్లైన్ ఓటర్ లిస్టులలో రెండు పేర్లు ఉన్నాయి, ఆన్లైన్ లిస్ట్ లో అసలు హౌస్ నెంబర్ లేని ఉన్నాయి అని మేము ఎలక్షన్ కమిషన్ అంటుంటే బీజేపీని అంటున్నట్టు మా ఆచరణ ఎందుకంటే ఇదైతుందో నాకు అర్థం కాలే. గుమ్మడికాయలు దొంగ వర్రా అంటే భుజాలు తరుముకున్నట్టు వాళ్ళే ఎందుకంత బాధపడుతున్నా నాకు అర్థం కావట్లేదు. మీరు గెలిచిన దగ్గర కూడా అట్లే గెలిచిరు కదా అని మీరు గుమ్మడికాయలు దొంగలే అనుకుంటారా? చెప్పండి, మీరు గెలిచింది దొంగ ఓట్లతోటే గెలిచిర్రా? ఒప్పుకోండి. మరి నేనేమంటున్నా, మీరు రాహుల్ గాంధీ గారు, రేవంత్ రెడ్డి గారు, ప్రియాంక గాంధీ గారు గెలిచిన ఓట్లు అన్ని దొంగ ఓట్లే. ప్రజాస్వామ్యం కూనే అయింది. అందుకని మేము రాజీనామా చేస్తున్నామని చెప్పి రాజీనామా చేయండి. అదొక ఒరవడి ఉంటుంది కదా, అది ఇప్పుడు ఒక ఒరవడి ఉంటుంది కదా. ప్రీతం గారు మీరే చెప్పండి. రాజ్ న్యూస్ సాక్షిగా ఇప్పటిదాకా అన్ని నిజాలు చెప్పినామని చెప్పారు కదా. రాజ్ న్యూస్ సాక్షిగా మీరు ఒక మాట చెప్పండి. మా రాహుల్ గాంధీ గారితో, రేవంత్ రెడ్డి గారితో మేము రాజీనామా చేస్తున్నామని చెప్పండి. మీరు ఒక్క విషయం చెప్పండి. రాజీనామా చేపిస్తారా రాహుల్ గాంధీ గారితో, రేవంత్ రెడ్డి గారితో? దొంగ వాళ్ళతో ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నారు. చెప్పండి. ఒక్క నిమిషం మల్లయ్య గారు. ఎన్నికల రోజు మామూలుగా 5 సంవత్సరాలకు ఒకసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలే తీసుకుందాం, లేకపోతే గ్రామ పంచాయతీ ఎన్నికలు తీసుకుందాం. ఎన్నికల రోజు టీవీల ముందు వాళ్ళు చెప్తున్న మాటలు, వాళ్ళ ఆవేదన ఒకసారి వింటే ఆచార్య గారికి తెలుస్తుంది. ఎందుకు తెలియట్లేదు? మామూలుగా ఓటర్ లిస్ట్, ఇగో నా ఐడి కార్డు ఇది, ఓటర్ లిస్ట్ నా పేరు లేదు, వారం రోజుల క్రితం చూసుకుంటే నా పేరు ఉంది, ఈ రోజు ఏడికి పోయింది అని నిలదీసిన సందర్భాలు ఉన్నాయి. అవి మేము కూడా చూసాం. వీళ్ళ నియోజకవర్గంలో ఏ బూత్ లో జరిగిందో చెప్పండి. వీరు ఊకుంటారా? అట్లా నిలదీస్తే ఊకుంటారా మల్లయ్య గారు? ఎలక్షన్ కమిషన్ గడవట్టుకొని ఈ పాటికే కోర్టుకు లాగుతా ఉండే. నా నియోజకవర్గంలో దొంగ ఓట్ల వల్ల నేను ఓటమి చెందిన, అందుకని బాధ్యత వహించాలి ఎలక్షన్ కమిషన్ అని కోర్టు పోయిన మల్లయ్య గారు. ఆచరణ అనా ఇను, నీకు డీటెయిల్స్ కావాలంటే బూత్ వైజ్ కూడా ఇస్తా, మొత్తం కాన్ఫరెన్స్ వైడ్ ఇస్తా. ఆ రోజు జరిగిన ఇన్సిడెంట్స్ ఇప్పటికి కూడా రికార్డ్ అయి ఉంటాయి. మీరు ఏ టీవీ ఛానల్ తీసుకున్నా కానీ దొరుకుతాయి. డిసెంబర్నే కదా ఎన్నికలు జరిగింది. ఎన్నికలు జరిగిన డేట్ అయితే మనకు తెలిసిందే కదా, 2018 కానీ 2023 కానీ. మరి డిమాండ్ చేయండి అన్న రేవంత్ రెడ్డి గారిని. దొంగ ఓట్లతో గెలిచిన రాజీనామా చేయమని డిమాండ్ చేయండి. మీరెందుకు మద్దతు తెలుపుతున్నారు? మల్లన్న రేవంత్ రెడ్డి గారు దొంగ ఓట్లతో అధికారంలోకి వచ్చారు, రాజీనామా చేయండి అని చెప్పి డిమాండ్ చేయండి. మల్లన్న మీరెందుకు స్వరంలో స్వరం కలుపుతున్నారు? మరి మీరు కూడా స్వతంత్ర ఆడిట్ చేయమనే చెప్తున్నాం. మేము ఎవరు వద్దంటున్నారు? మేము అడ్డం పడుతున్నామా? ఎలక్షన్ కమిషన్ దగ్గరకు పోయి మేము చేయొద్దని చెప్పినామా, లేకుంటే కోర్టు పోయినామా? మేమేం పోలేదు. మాకు అన్ని జరగాలనే కోరుకుంటున్నాం. మాకు ఏం అభ్యంతరాలు లేదు. మేము ఎక్కడ కూడా ఎలక్షన్ కమిషన్ తీసుకునే నిర్ణయాల పైన మా ప్రభావం ఉండకూడదనే కోరుకుంటున్నాము. వారు ఏదైనా నిర్ణయం తీసుకుని స్వాగతిస్తాం. మాకు అభ్యంతరాలు లేవు. ఈ రోజు బీహార్ లో తొలగించిన ఓటర్ల పరిస్థితి ఏంది? అదే అన్న, ఎవరు ఇవ్వలేదన్నా ఇప్పటిదాకా. ముసాయిదా విడుదల పైన అభ్యంతరాలే ఇవ్వలేదు. 12 రోజులు అవుతుంది, ఇప్పటి వరకు ఒక కంప్లైంట్ కూడా రాలేదని చెప్తున్నారు. అంటే సామాన్య ఓటర్ పై కంప్లైంట్ చేసి మామూలుగా ఇచ్చేస్తారు. అంటే పార్టీ ఇవ్వాలి కదా, సామాన్య ఓటర్ తరపునే కదా ఇప్పుడు వాళ్ళు యుద్ధం చేస్తున్నది, పోరాటం చేస్తున్నది. వాళ్ళ తరపున వీళ్ళు అభ్యంతరాలు ఇవ్వాలి కదా. గారు పోయిర్రు, అందుకే రాహుల్ గాంధీ గారు పోయిర్రు. మీరు కూడా రాహుల్ గాంధీ గారు పోయారు, మరి మీరు కూడా మద్దతు తెలుపుతా ఉన్నారు కదా. రైట్ సత్యం గారు. ఆచార్య గారు, ఇప్పుడు ఎవరు ఈ డిబేట్ లో పాల్గొన్న వాళ్ళు ఎలక్షన్ కమిషన్ గురించే చర్చ జరుగుతుంది, ఎట్లా మెరుగుపరచాలనేది. ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు అకౌంటబుల్ అవుతారు. ఇవాళ సహజంగానే బీజేపీ అధికారంలో కాబట్టి బీజేపీ మద్దతు ఉంది అనుకుంటారు. రేపు కాంగ్రెస్ కూడా అదే అధికారంలో ఉంటే కాంగ్రెస్ ఎలక్షన్ కమిషన్ సపోర్ట్ చేస్తుంది అనుకుంటారు. మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా, ఒక చిన్న విషయం, ఈ రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాలనా లేదా?
రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఓటర్ ఈసీ లిస్టు నిర్మాణం. నమోదు ప్రక్రియలో రాష్ట్ర ప్రభుత్వ అధికారులు ఉంటారా? కేంద్ర ప్రభుత్వ అధికారులు ఉంటారా? సత్యం గారు మీరు అడగండి మేడం. రైట్. రాష్ట్ర ప్రభుత్వ ఈసీ అధికారులు ఉంటారా? కేంద్ర ప్రభుత్వ అధికారులు ఉంటారా? ఓటర్ లిస్టుల నమోదు ప్రక్రియ రైట్, చెప్పండి సత్యం గారు. ఈసీ నిర్మాణం ఇట్టనే ఉంటే అధికారం ఉన్న పార్టీ ఏ పార్టీతో అయినా ఈసీకి సంబంధం ఉంది అనుకుంటారు. నిర్మాణంలో ఉన్నటువంటి లోపం వల్ల అనుకునే అవకాశం ఉంది. అది వాళ్ళ బీజేపీ ఉంది కాబట్టి బీజేపీ అనుకుంటారు. రేపు కాంగ్రెస్ అధికారం ఉండి ఈసీ నిర్మాణం ఇట్లంటే కాంగ్రెస్ కూడా అనుకుంటారు. ఎవరు అనుకోకుంటుండే ముచ్చటలే. దాని మీద చర్చ పడుతుంటే అట్టయింది ఎట్లయింది ఇవి కాదు చర్చలు. మీరు ఇప్పుడు తర్వాత ఇంకో మాట అన్నారు. మీరు గతంలో ఏం జరిగింది పొలిటికల్ అపాయింట్మెంట్స్ అన్నారు కాదు. మంచి వైపు వస్తుంది కదా. మంచి వైపు వస్తున్నప్పుడు దాని పర్ఫెక్షన్ వస్తున్నప్పుడు అందరూ ఏకగ్రీవంగా ఆమోదించుకుంటూ పోతున్నప్పుడు దాన్ని కొనసాగించాలి. మళ్ళీ ఎందుకు మనం వెనక్కిపోవాలి? ఎందుకు ప్రతిపక్ష నేత ఉన్నారు కదండి? ప్రతిపక్ష నేత లేడా కమిటీలో? అయ్యో ఆచార్య గారు, ఈ దేశంలో ఉన్నటువంటి సకల జనులు ఇప్పుడు బాగుంది ముగ్గురు కాంపోజిషన్ అనుకుంటున్నటువంటి సమయంలో తీసేస్తే వచ్చింది ఏమిటి? ఏ రాజకీయ పార్టీకి ఏం లాభం వస్తుంది? నాకు జవాబు చెప్పండి ఆచార్య గారు. ప్రధాన న్యాయమూర్తిని తీసేస్తే మంచిగా ఉందని అందరూ సకల మేధావులు అంటుంటే మీకు వచ్చిన నష్టం ఏముంది అంటున్నా. మేము నష్టం గురించి మాట్లాడలేమండి. ప్రతిపక్ష నేత ఉన్నాడు కదా, అంతకంటే ముందు అది కూడా లేదు కదా కమిటీ అంటున్నా. ఇప్పుడు ప్రతిపక్ష నేత ఉన్న ఇద్దరు ఏ అభిప్రాయం ఉంటే ఆ అభిప్రాయం ప్రకారం అంగీకరించాలి రాష్ట్రపతి. ఇద్దరు మెజారిటీ సభ్యం మిగతా సభ్యుడు కూడా అంగీకరించాలి. ఎందుకు డీసెంట్ ఇచ్చి రావచ్చు, డీసెంట్ ఇచ్చి రావచ్చు, లోపల డీసెంట్ ఇచ్చి వచ్చిన రాహుల్ గాంధీ గారు. మీకు చాచారి గారు ఇవాళ మీకు వర్తిస్తుంటే మీరు బాధపడుతున్నారు. రేపు అధికారంలో కాంగ్రెస్ ఉంటే కూడా ఇట్టే బాధపడుతుంది. ప్రైమరీగా మూలంగా ఒక పాయింట్ చిన్న ప్రశ్న సమాధానం చెప్పకుండా సత్యం గారు మీరే చెప్పండి దయచేసి. మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. సత్యం గారు ఒక్క నిమిషం. ఈ ఎన్నికల ప్రక్రియలో ఓటర్ల నమోదు ప్రక్రియ రాష్ట్ర ప్రభుత్వ అధికారుల చేతులలో ఉంటుందా, ఢిల్లీ ప్రమేయం ఉంటుందా చెప్పండి ప్లీజ్. దయచేసి ఆ విషయంలో స్పష్టత ఇవ్వండి. రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ చూస్తుంది ప్రత్యక్షంగా. ఎందుకండి మమ్మల్ని కోసం ప్రయత్నం చేస్తారు? ఇప్పుడు అట్లా అనుకుంటే బొల్లం మల్లయ్య యాదవ్ గారు ఓడిపోవద్దు, వాళ్ళే అధికారంలో ఉన్నారు కదా, వాళ్ళు అన్ని నింపుకోవచ్చు. వినేటట్లేదు, ఎవరి మాట మీరు వినేటట్లేదు. ఎలక్షన్ కమిషన్ రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ కు ప్రత్యక్ష సంబంధం. పాలసీ డెసిషన్ తీసుకోవాల్సింది సెంట్రల్ ఎలక్షన్ కమిషనర్. మీరు ఆఖరికి నామినేషన్ దగ్గర ఏదైనా తప్పు జరిగితే కూడా సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ రియాక్ట్ అవుతుంది. నేను అడిగింది ఓటర్ల నమోదు ప్రక్రియ గురించి అండి. అవునండి, దాని గురించి తప్పు జరిగితే ఇప్పుడు సెంట్రల్ కమిషన్ ఎలక్షన్ కమిషన్ ఎందుకు అడ్వైజ్ చేయదు? ఇది సవరించండి, వీటిని తీసేయండి, వీటిని కరెక్ట్ చేయండి. అయ్యో బీహార్ ఓట్ల విషయంలో రాజకీయ పార్టీలు కాదు సుప్రీంకోర్టు పోయింది. ఇప్పుడు అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రైట్స్ వాళ్ళు పోయారు. అవును, ముసాయిదా మీద వాళ్ళు తెలపలేదు 12 రోజుల దగ్గర కూడా ఉన్నారు. అటువంటి ఆర్గనైజేషన్ మన దగ్గర కూడా డిఫరెంట్ ఫోరమ్స్ ఉన్నాయి. ఏదో ఒక విధంగా డెమోక్రసీ రక్షించుకోవాలని ఆతృత ఉన్నటువంటి వాళ్ళు ఇటువంటి పనులు చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ సత్యం గారు, ప్రీతం గారు, మల్లయ్య గారు, దిలీప్ ఆచార్య గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది ఇవాళ స్పెషల్ డిబేట్. స్టే ట్యూన్డ్ టు రాజ్ న్యూస్.